అంటే అహంభావం లేదా అహంకారం ఏంటిదండి? భావమే అహంకారం, రెండు ఒకటే. బట్ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్న చోట వాడబడిన మాట అహంభావం, అహంకారం కూడా అదే, రెండు ఒకటే. ఫైన్, ఇందులో మొదటి పార్ట్ మనం చూసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు అహంభావము అహంకారం మనతో ఒకటే. దీని గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? అహంకారం గురించి మీరు మాట్లాడమంటే అసలు అహంకారం అంటే ఏం చెప్తారు? ఒక్కొక్క మాట చెప్పండి. పొగరా, ఇంకా నిర్లక్ష్యం, గర్వం, ఇంకేంటి? దేనే గొప్ప, అయిపోయింది, పొగరు చెప్పారు. పరిశుద్ధమా అండి? అహంకారం అంటే ఏంటి? నా అంతటోడు లేడు. అహంకారం గర్వం రెండు ఒకటేనా? ఏంటి వ్యత్యాసం చెప్పాలి? ఏంటి వ్యత్యాసం? చూడండి, గర్వం అనేది పీక్ స్టేజ్ అన్నమాట. గర్వం కంటే ముందు ఆలోచనల్లో కొద్దిపాటి క్రియల్లో కనబడేది అహంకారం. రెండు ఒకటే అనిపిస్తుంది, కానీ రెండింటికి కొంత వ్యత్యాసం ఉందన్నమాట. రెండింటికి ఉన్న వ్యత్యాసం నేను తర్వాత చెప్తాను. బట్ అహంకారం అంటే ఏంటో, అహంభావం అంటే, అహంకారం అంటే ఏంటో, అహం అంటే ఏంటో మనము తెలిసిన ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని అడిగాను, ఇప్పుడు మీరు కొంతమంది గర్వం అన్నారు. గర్వం వేరు. గర్వం అనేది ఏంటంటే వాడు సాధించిన వాటిని బట్టి, వాడు సంపాదించిన వాటిని బట్టి వాడు క్రియలలో దాన్ని చూపిస్తాడు. క్రియల్లో అతిశయాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. అహంకారము దాటి వెళ్ళిపోయే స్థాయి గర్వపు స్థాయి అన్నమాట. అది కనబడిద్ది. బట్ ఈ అహంకారం అంత సామాన్యంగా బయటపడదు. అందరిలోనూ ఉంటుంది, అందరిలోనూ పనిచేస్తుంది. ఇది నాలో లేదని చెప్పగలిగిన వాడు స్తోత్రం చెప్పండి. అహంకారం నాలో లేదని వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే నాకు అహంకారం అనేది పక్కన వాళ్ళలో తెలుసు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. తెలీదా? పక్కన వాళ్ళకి తెలిసిద్ది. మనలోనూ ఉంటుంది, పక్కన వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు కదిపామనుకో, నీ గురించి నువ్వు 1-2 పాయింట్లు చెప్తే వాళ్ళు నీ గురించి 100 పాయింట్లు చెప్తారు. సరే, మనం మామూలుగా మాట్లాడుకునేది అహం, లేదా ఇంగ్లీష్లో ఏంటి? ఇగో. బాగా ఎక్కువ అండి. ఎవరికి? నీకేనా? బాగా ఎదుటోడికా? సాధారణంగా ఎవరికి చెప్తాం? ఎదుటోళ్ళకి చెప్తాం. మనలో ఉన్నది అసలు పట్టుకోం, తెలుసా? మన అవిధేయతలు మనం ఎదుటి వాళ్ళు గుర్తిస్తున్నామంటే మనలో ఉండగాబట్టి ఎదుటి వాళ్ళు గుర్తిస్తున్నాం. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలిందండి, అబ్బా ఎందుకు అంటున్నావు? తగిలితే ఎప్పటి ఉంటుంది నీకు తెలుసు కదా. నీకు తెలియందాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవుతావు? ఎదుటోడిని ఒక విషయం తీరుస్తున్నావు, ఎదుటోళ్ళు ఒకటి గుర్తుపడుతున్నావు అంటే అది ఎట్లా ఉంటుందో నీకు తెలియకుండానే గుర్తుపడుతున్నావా? ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి, పిల్లలు ఉన్నారు, పిల్లల నోట్లో నిమ్మకాయ పిండాం అనుకో, ఆడ ఎక్స్ప్రెషన్ ఇవ్వకముందే మనం ఏం చేస్తాం? ఏం పాపం, నీకు తెలుసు కాబట్టి ఎదుటోడి యొక్క ఫీలింగ్ నువ్వు గుర్తిస్తున్నావు. ఎదుటోళ్ళలో ఇగో అని చెప్తావు చూడు. ఎందుకు చెప్తున్నావు అని అంటే నీలో ఉన్నది వాళ్ళ కనపడుతుంది కాబట్టి నువ్వు చెప్తున్నావు. వాటికి చెప్తూ నీలో ఉన్న నువ్వు చూసుకో, అంతే తేడా. చూడండి, నేను కొత్తగా ఒక వెరైటీగా అహంభావం గురించి నేను ఒక మాటలు చెప్తాను. ఎదుట ఉన్న పరిస్థితి, ఎదుట ఉన్న విషయం లేదా పరిస్థితి, అది సత్యం, న్యాయం, విలువైందని తెలుసు కూడా దానికి ఒప్పుకోక దాని మీద గెలవాలని ప్రయత్నం చేయడం అహం. ఇక్కడ డాబడాలి, మిస్టేక్ పడింది. ప్రయత్నం చేయడం, దేని మీద ప్రయత్నం చేయడం? అది పరిస్థితి కానీ, విషయం కానీ, ఒక విషయం కానీ, ఒక పరిస్థితి మీద కానీ. నీది తప్పు, ఎదుటి వ్యక్తి సత్యం అని తెలుసు. ఎదుటి ఉన్నది ఉన్న పరిస్థితి సత్యం అని తెలుసు, న్యాయం అని తెలుసు, విలువైందని తెలుసు. తెలిసి కూడా ఒప్పుకోం. నేనే గెలవాలన్నట్లుగా మాట్లాడతాం. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లలు ఆటలాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్ట్రిబ్యూట్ వచ్చింది. ఆ గేమ్లో ఒక రూల్ దగ్గర తేడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం అడుగుతారు? పెద్దవాళ్ళ దగ్గర అడుగుతారు, మమ్మీ నువ్వు చెప్పు, ఈ గేమ్ రూల్ ప్రకారం వాడు ఓడిపోలేదు అని చెప్పినారంటే మనము కాదురా నీ తప్పు అన్నావు అనుకో, అహమనోడైతే నాగా తప్ప, సర్లే అంటాడు. అహమనోడు అనుకో, కాదు మమ్మీ, అది ఎంతప్పటి నుంచో బయటకు వచ్చి ఆడు ఒప్పుకోడు.
ఇది సత్యం అని చెప్పినా, ఇది న్యాయం అని చెప్పినా, ఇది విలువ అని చెప్పినా దానికి ఆడు ఒప్పడు, దానికి ఆడు అంగీకరించడు. అది చిన్నపిల్లల్లో ఉంటే అమాయకత్వం అనుకుంటాం, కానీ మనలో ఉంటే దాన్ని ఈగో అని పేరు పెడతాం. వాడు ఒప్పడు. అది అది నేను ఓడిపోయానులే, నాది కరెక్ట్ కాదులే, నేను సరే అదే సత్యంలే, నా ఆలోచనే పొరపాట్లే, నా నిర్ణయమే పొరపాట్లే, నా ఉద్దేశం పొరపాట్లే, ఎదుటి ఉన్నది అంత విలువైందేనా వాడు ఒప్పుకోకుండా పైపించి దాని మీద వాడు గెలిచే ప్రయత్నం చేస్తాడు చూడు, అది అహంభావం. మాటలు మీకు అర్థమవుతున్నాయా? తర్వాత ఇందులో ఒకళ్ళు చెప్పారు, ఏంటది? నేను నాది అనే భావన కాక నేనే నాదే. నేను నాది ఇది వేరు. ఏమండి? నేనే నాదే, నాది కాదు, నాదే. ఈ మాటలకు వ్యత్యాసం మీకు తెలుస్తుందా? అయ్యా వినాలి, వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయదు. ఏంటంట? నేను నాది ఈ భావంతో ఉండరు. అహం ఉన్నాడు, ఇగో ఉన్నాడు. నేనే నాదే. ఏంటి ఇప్పుడు? నేనే నాదే. ఎప్పుడన్నా గమనించారా మీరు? ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక వస్తువు గురించి, ఏదో ఒక సొత్తు గురించి, ఏదో ఒక పని గురించి, ఇది చేసింది ఎవరు, ఇది వస్తువు ఎవరిది, ఈ నిర్ణయం ఎవరిది, ఆలోచన ఎవరిది అని చెప్పినప్పుడు నేనేనండి, నాదేనండి, ఇదా చెప్పేది, నేనే నాదే. ఈ మాటల్లో వాడి అంతరంగం మనకు కొన్నిసార్లు కనపడుతూ ఉంటుంది. నా వాడికి అర్థమవుతుందా? విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు అహం ఉందని మనం ఇంకొక పక్కన వాడిని ఒప్పించవచ్చు తప్ప, ఎవడో అహం ఉందో వాళ్ళు నీళ్ళు అహం ఉందిరా అని చెప్పిన వాడికి చూపించలేం. ఇది బాధ ఇక్కడ విషయం. అది నా మాట మీకు అర్థమైందా? అహం ఉన్నోడికి నీళ్ళు అహం ఉందని చెప్పడం అవ్వదు. ఎందుకంటే వాడు చెప్పనే వాడు ఒప్పుకోడు, గెలుతాడు, వాడు గెలుస్తాడు, అందులో కూడా గెలుస్తాడు. నా అంత తగ్గింపు లేదు, నా అంత దీనత్వం లేదు, నాలాగా ఓచుకునేవాళ్ళు లేడు, నాలాగా పడేవాళ్ళు లేడు, నాకే అహంకారం అంటవే. వాడు ఒప్పుకోడు, గెలుస్తాడు. స్తోత్రం చెప్పు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడైనా చేసావా? ఇదే అహం, ఇదే అహం. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళి కొన్ని విధాలుగా ఒక 4 మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడు, అహం ఎప్పుడు కూడా విలువను లేదా క్రెడిట్ అంటారు ఇంగ్లీష్లో. క్రెడిట్, ఆ పనికి ఇప్పుడు ఒక పని చేసాం, దానికి క్రెడిట్ వదులుకుంటానికి ఇష్టపడతాం. వదులుకుంటానికి, నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఎందుకు పరిచర్య జరుగుతుంది, ఏదో ఒక పరిచర్య ఇక్కడ మనం చేసాం. ఏం పరిచర్య చేసాం? ఎవరో వచ్చి చక్కగా ఈరోజు ఏదో వంట చేశారు. వంట చేసినప్పుడు రోజు చేసే మనిషి అనుకుని రోజు చేసే మనిషి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నువ్వు వంట బాగా చేసావు, చాలా బాగున్నాయి వాళ్ళ రుచి అని చెప్పాం. ఫైన్. ఆ మనిషి తిరిగి చెప్పేలోపే నేను వెళ్ళిపోతున్నాను. ఆ మనిషి చెప్పలా, నువ్వు విన్నావు, నువ్వేం చేస్తావు? ఆ నొప్పి అహం. నా మాటకి అర్థమైందా? ఆ వదులుకుంటానికి ఇష్టపడక తిరిగి దాన్ని ఎట్లాగైనా అది ఆ క్రెడిట్ సంపాదించుకుంటానికి తాపత్రయం, గొడవ వదలరండి. ఇప్పుడు ఏమే నోరు తెరిచి చెప్పవా? ఆవిడేమని ఇద్దరు నేను చెప్పిలోపై నిలిపాడు కదా అంటే, కాదు నువ్వు కావాలని చెప్పలేదు, చేసింది మేము, పేరు నీకా. క్రెడిట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని వదులుకుంటానికి ఇష్టపడుతూ అహం. ఏదైనా మంచి చెడే చేశాను కదా, మేలు, అక్కడ పని అయితే అయింది కదా, ఎవడ క్రెడిట్ వస్తే ఏంటిలే, పని అయింది కదా, ఈ తృప్తి రాదు. ఏమొచ్చింది? క్రెడిట్ నాకే ఉండాలి. అహం అది చెప్పింది. మామూలుగా దీనుడు సాత్వికుడు అనుకో, ఏదైతే లేంటి పని అయిపోయింది కదా, ఎవడైతే అనుకుంటే అనుకోని అని చెప్పని ఉంటుంది అనమాట. చూడండి, తర్వాత మాట ఏంటి? వాడి దృష్టిలో వాడు గొప్పడు, వాడికి ఎందుకు చూపించినా అది తగ్గదు. మాట మీకు అర్థమైందా? ఈ ఈగో ఉన్నోడికి ఏంటంటే, నా అంతటోడు లేడు, ఆ మనసు ఉంటుంది. వాడికి ఎంత చూపించినా ఎంత చెప్పినా వాడి పరిస్థితి వివరించినా వాడు దాన్ని వదులుకుంటాకి ఇష్టపడ్డు. నేను అదుకునే, నేను తక్కువేం కాదు, నేను తక్కువేం కాదు, నా చదువేం తక్కువ కాదు, నా ఆలోచన ఏం తక్కువ కాదు, నా రూపం ఏం తక్కువ కాదు, ఎంత చెప్పు, నా బుద్ధి ఏం తక్కువ కాదు, నేను అదుకునే అనే తపన పడుతూ ఉంటాడు ఈగో. ఆ మాటలు నీకు అర్థమైనయా? ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ మాట కామన్గా అంటాం. ఏమని? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? ఈడేలా ఎన్నిసార్లు ఎన్ని దగ్గర వాడు?
ఏమనుకోవాలి నీ గురించి నువ్వు చెప్పుకొని? వీరుడు, దూరుడు, సూర్యుడు ఇలాంటివి ఏమన్నా అనుకోవాలా? ఎంతండి మన ఆయుష్? దేన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నారు అసలు నా గురించి? ఏమనుకోవాలనుకుంటున్నావు? అందరిలాగా రక్త మాంసాలతో ఉన్న ఒక మనిషివే, ఇంకేమనుకోవాలి? అందరిలాగా పొరపాట్లు అవిధేతలు కలిగిన మనిషివే, అందరిలాగా ఒక పాపివే, అంతేనా? ఇంకేమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? 2 తలకాయలు, 2 చేతులు, 3 చేతులు, 4 కాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఈ డైలాగ్ ఎందుకు వాడుతున్నావు మరి? ఏమో అనుకుంటున్నావు నా గురించి? ఎందుకంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి వారి మాటల్లో, వారి నిర్ణయంలో, వాళ్ళ ఆలోచనను కొంచెం తక్కువ చేసి చూపిస్తే, నేను అధికుండే కదా నన్ను తక్కువ చేశారేంటి, ఆ అధికను అనే మనసు వదులుకోలేక నువ్వు అలాగా డైలాగ్ తెస్తావు. ఏమనుకుంటున్నాను నా గురించి? స్తోత్రం చెప్పు. ఇది ఎప్పుడైనా పని చేసిందా? అన్నీ పని చేస్తాయిలేండి అటు ఇటుగా. చూడండి తర్వాత విషయం ఏంటి? నాకున్న శక్తిని ఆధారం చేసుకుని సాధించాలి అనేది అహంకారం. కొనాలి, తినాలి, చూడాలి, చెయ్యాలి, తిరగాలి, ఇవన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుని పనులు అవుతాయి? ఒక శక్తి ఉండాలి. అది ఆ శక్తులు ఏమంటే డబ్బో, పేరో, బలమో, బలగమో. ఇక్కడ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే డబ్బు వచ్చిందంటే ఆటోమేటిక్గా పేరు వచ్చింది, డబ్బు వచ్చిందంటే పేరు వచ్చిందంటే బలం వచ్చింది. ఈ 3 ఉన్నోటి దగ్గర బలగం పెరిగిద్ది, మనుషులు జారుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్నోడు ఈ ఉన్న శక్తిని ఆధారం చేసుకుని నేను ఏదైనా సాధించగలగాలి. ఏం కావాలంటే ఇప్పుడు అది నేను కొనాలంటే ఏం చేయాలి, అది నేను తేవాలంటే ఏం చేయాలి, అది వాడుకున్న శక్తిని ఆధారం చేసి సాధించాలనుకుంటాడు. స్తోత్రం చెప్పు. ఇది అహంకారం. ఈ 4వది చాలా వెరైటీగా ఉంటుందండి, మీకు చూపిస్తా చూడు. ఏంటంట? ఈ పైనోడిని చూసుకుని ఈడు అంటాడు, నాకు ఒకప్పుడు టైం రాకపోతుందా, స్పీడ్గా చేశాను, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, నేను చెప్పింది ఫాలో అవుట్. నాకు ఒకప్పుడు టైం రాకపోతుందా అంటే వాడు ఇప్పుడు జీవించిన జీవితంలో వాడికి శక్తి లేదని చెప్పని వీడు కృంగిపోతూ ఉంటాడు. బట్ నాకు శక్తితో నేను చూపిస్తా అని నా రాత, నా దరిద్రం, నా తలరాత, వాడు ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అలా బాధపడుతున్నావా? నీకన్నా దరిద్రపు జీవితాలు లేవా? నీకన్నా లేమిలో ఉన్న జీవితాలు లేవా? నీకన్నా నీరసపు, బలహీనపు, రోగపు జీవితాలు లేవా? మరి ఇంకేంటి తలరాత, ఇంకేంటి దరిద్రం? పరిశుద్ధం అంటే వినాలి. ఇంకేంటి దరిద్రం, ఇంకేంటి తలరాత? ఇదంతా అహం. నేను ఈ స్థాయిలో జీవించాలనుకున్నా, ఈ స్థాయిలో ఉండాలనుకున్నా, వాళ్ళు ఉంటున్నారు, నాకన్నా తక్కువ వాళ్ళు నా దృష్టిలో ఉంటున్నారు ఆ స్థాయిలో, నేను ఉండలేకపోతున్నా, నాకు ఆ టైం రాకపోద్దా? అహం. వాడు ఎదగడం ఒప్పుకోలేకపోతున్నావు, నువ్వు అక్కడ ఉండడం ఒప్పుకోలేకపోతున్నావు. నీకు మాట చెప్పనా, దేవుడు కూడా కొంతమందికి ఎందుకు ఇవ్వడో చెప్పనా, ఇక్కడ ఇంకా రెచ్చిపోతాడని ఇవ్వడు. అడిగి ఇవ్వకపోతే అందందరూ ఉంటాడు. ఇచ్చామో కొంతమందిని ఆపలేం, దీవించబడ్డారో కొంతమందిని ఆపలేం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇలాగే ఉంచుతాడు అనమాట. స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? అహం ఉన్నాడు ఎప్పుడు క్రెడిట్ వదులుకోడు, రూపాయి కాదు, విలువను వదులుకోడు. నేను, నా టాలెంట్, నా ఆలోచన, నా సలహా, నా జ్ఞానం. ఏమండి, ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారపు ఆలోచన కావాలి. ఇప్పుడు సోనీ ఏం చేసిందనంటే వెన్నెల చెవుల్లోకి వెళ్ళి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పింది. వెన్నెల వచ్చి నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఎవరు క్రెడిట్ ఇస్తాను? భలే ఆలోచన చెప్పిందండి ఆమె అంటాం. ఆవిడేం చేసింది? ఇప్పుడు అస్సలు ఏమన్నా వదిలేస్తుందా? ఆ క్రెడిట్ వదిలేసే ప్రయత్నం చేసిద్దా? ఎప్పటికైనా అది చెప్పింది నేను చెప్పుకునే ప్రయత్నం చేస్తే చేయదా? బట్ అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు నాకు చెప్పుకునే అవకాశం కూడా రాలా. నాకు అనిపించింది పని అయింది కదా పోనీ, అంటే పూర్తిగా అహం లేదని కాదు, క్రెడిట్ కోరుకుంటాం, పని అయింది కదా. కానీ మీకు ఆల్రెడీ కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఒకసారి మేము సెమీ క్రిస్మస్లో డాన్స్ వేస్తే మొత్తం రాత్రులంతా నిద్రపోకుండా స్కిట్ డాన్స్ వేయించింది నేనైతే, క్రెడిట్ తీసుకెళ్ళి ఇంకోటి చేతిలో పెట్టాడు. ఎంత నొప్పి వచ్చిందో అంటే బయటకు మాట్లాడలేదు కానీ అది లోపల మాత్రం పనిచేసింది. బయటకు వచ్చింది గొడవ చేయలే, బట్ లోపల మాత్రం నొప్పి వచ్చింది. పాపం దారైపోతా ఎవరిదో పెట్రోల్ వేయించి వచ్చి ముందు ఆగిపోతే పిలిచి బైక్ తాళాలు ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోమని నా బైక్ ఇచ్చి వాళ్ళని పంపిస్తే తీరా వచ్చి నా పక్కన నోడి థ్యాంక్స్ చెప్పాడు.
ఈడన్నా చెప్పలా. నేను నిన్ను అడిగా, ఒరే వాళ్ళ బాధ చూసింది నేను, వాళ్ళకి బైక్ ఇమ్మని చెప్పింది నేను, వాళ్ళకి బాటిల్ ఇప్పించింది నేను, అన్ని చేసింది నువ్వు. ఆయన నీకు థ్యాంక్స్ చెప్తే ఏంటో నువ్వు అంత నవ్వుకుంటూ వచ్చావు అని చెప్పాను. బట్ ఆ వ్యక్తినే అడగల, బాబు బండి నాదని చెప్పాను. బట్ ఈ కష్టం వదులుకుంటాం, కష్టం. నేను అదుకుండానే మనసు వదులుకుంటాం, ఇదే అంత ఈగోనే. ఆ మనసును వదులుకోకపోవడం ఈగో. ఏమనుకున్నా నాకు నువ్వు అనుకున్నదే ప్రపంచం అనుకోదు. నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావేమో. నీ అహాన్ని తగ్గించుకుంటే మంచిది. నీకున్న శక్తిని ఆధారం చేసుకుని సాధిద్దాం. లేకపోతే ఎప్పుడు వచ్చిద్దా రాకపోద్దా, ఆ వచ్చే వరకు ఒకటి దిగబట్టుకోవడం అంత అహమే. స్తోత్రం చెప్పు. కానీ దేవుని వాక్యము మనకి ఇట్లా సెలవిస్తుంది. ఏంటంటే యాకోబు పత్రిక 4వ ఇక్కడ పెడతాను లాంటి వాక్యం, మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. యాకోబు పత్రిక 4వ ఒకసారి మాట చదవండి. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, మాట జాగ్రత్త పట్టుకోండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది? దీనులకు కృప అనుగ్రహించును. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు అహంకారులను ఎవరు ఎదిరిస్తారంట? అప్పుడు ఏమైపోతావు? నీకు తెలీదు, పరలోకంలో సింహాసనం మీద ఉన్న దేవుడు భీకరుడే ఉగ్రుడే భూమి మీదకి రాలా, దీనుడే గొర్రె పిల్లగా భూలోకంలోకి వచ్చాడు. ఆయన దీనుడే వచ్చిన కారణం చేత మనుషుల్లో దీనులన్నా సాత్వికులన్నా ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు. మీ మీద నాకు ఆడియత నేర్చుకోండి అని చెప్పిన మాటల్లో సాత్వికాన్ని, దీనత్వాన్ని ఆయన బోధించిన వాడిగా ఉన్నాడు. ఆయన అంతగా తన జీవితంలో చూపించి, అంతగా తన మాటల్లో బోధించిన ఆ దీనత్వాన్ని, సాత్వికాన్ని విడిచిపెట్టి ఈ రోజుకి దేవుని దగ్గరకు వచ్చి దేవుని రక్షణ పొందుకుని దేవుని బలలో చేయిస్తూ అహంకారంగా బతికితే, దేంతో బతికితే దేవుడు నిన్ను ఎదురిస్తాడు. జాగ్రత్త. నీకు కూడా చెప్పన్నా, కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎదిరించి మాట్లాడితేనే మింగుడు పడదు, గొడవకు పడిపోతూ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడాలి ఎదురు అర్థం కాదు. గట్టిగా నిలదీసి మనల్ని మనుషులు ఎవరన్నా మాట్లాడితే మనకన్నా కొంచెం బలంతులు ఏం మాట్లాడలేం. మనకన్నా కింద వాళ్ళ మీద మన ప్రతాపం, ఆ పైన వాళ్ళ మీద ఎప్పుడు ఆడలేమన్నమాట, ఏం చేయలేము వాళ్ళని. ఇప్పుడు దేవుడు అహంకారులు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. మనకేం కావాలి తెలుసా? దీనత్వం కావాలి. అహంకారానికి ఆపోజిట్ విషయం ఏంటంటే దీనత్వం కావాలి. ఈ రాత్రికాల సమయంలో నీలో అహంకారపు పాళ్ళు ఎంత ఉన్నాయి, దీనత్వ పాళ్ళు ఎంత ఉన్నాయి? దీనత్వం ఉంటే అహంకారం పోతుంది, అహంకారం ఉంటే దీనత్వం పోతుంది. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకేమో కృప ఇస్తాడు. కృపనంగానే అర్హత లేని దానికి అర్హత ఇచ్చేదే కృప. ఆయన ఎవరికి ఇస్తాడు ఆ కృపని? దీనులకి ఇస్తాడు. స్తోత్రం చెప్పు. నా మాటలు మీకు అర్థమైనయ్యా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యముతో, దేవుని యొక్క ఆత్మతో సంధించబడుతున్న కొలది నీలో నీ ప్రాచీన పురుషుడిని బట్టి జరిగిన అహంకారపు ఛాయలన్నీ మెల్లమెల్లగా పోవాలి. విషయం ఏంటి తెలుసా? వాక్యం విన్నప్పుడు చాలా తక్కువ సార్లు మాత్రమే నాలో ఇది తప్పు కదా అనిపించింది. చాలా తక్కువ సార్లు మాత్రమే అనిపించినప్పుడు తగ్గించుకుందాం, వదిలేసుకుందాం, మార్చుకుందాం అనిపించింది. మనం ఎంత అనుకుంటామో ఈ అహంకారం ఇంకా అంత రేగిపోయే ప్రయత్నం చేసింది. నా మాట మీకు అర్థమైందా? మనిషి దేవుని వాక్యం దగ్గర ఎంతసేపు దీవెనల కోసం ప్రాకులాడతాడు. నేనేం చేయాలి, నేను ఎలా మార్చుకోవాలి అనేది పట్టుకోడు. కొన్నిసార్లు మాత్రమే దేవుడు బలంగా వాడితో మాట్లాడినప్పుడు అనిపించింది, నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను ఎందుకు ఇలా మూర్ఖంగా జీవించాలి. ఎప్పుడైతే వాడు తగ్గించుకుందాం, దీనత్వం ప్రదర్శిద్దాం అని చెప్పి అనుకుంటాడో వాడిలో ఉన్న అహం ఇంకా వాడిని వెంబడించింది, ఇంకా వాడిని రేపిద్ది, రేగిద్ది. హల్లెలూయా. చూడండి, పేతురు పత్రిక 5:5లో కూడా ఇదొక మాట, సేమ్ అదే మాట ఇక్కడ ఉంటది. చూడండి ఏంటంట? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. చూడండి, దీనత్వము కలిగి ఉండడము ఆత్మీయంగా ఒక వస్త్రం ధరించుకోవడం లాంటిది. దీన మనస్సును నువ్వు కలిగి ఉంటే భౌతికంగా ఆవిడ కనపడదు, కానీ దేవునికి నువ్వు ఒక వస్త్రము ధరించుకున్నట్లు కనపడతావు. దీనత్వం అనే వస్త్రం ధరించుకున్నట్లు అది ఒక అలంకరణ. ఎవరు దీనులుగా ఉంటారో దేవుని దృష్టిలో ఒక అలంకరణ. మన అలంకరణలు వేరే లెవెల్లో ఉంటాయిలేండి. మొన్న అక్కడ చూసా, అసలు దేవుడు చక్కగా ఇచ్చిన కనుబొమ్మలు ఎంత నీట్గా ఉంటాయి తెలుసా? ఏమండి,
ఏం మాయ రోగమో వెళ్ళిపోయి బలంతాన్ని తాడుతో కోపిచ్చేసుకుని ఇలా సన్నగా ఇలా పెట్టుకుంటే దరిద్రంగా ఉండే మొహాలు చూస్తాను. దాన్ని వాళ్ళు అలంకరణ అనుకుంటున్నారు. ఎలా వినాలి, అది ఎలా అలంకరణ అయ్యిద్ది? నువ్వు బైబిల్ని ఎరిగిన వ్యక్తిగా జీవిస్తే నీకు అలంకరణ ఏంటంటే అక్షయమైన అలంకరణ. సాధువైనట్టు ముదువైనట్టు గుణమని అక్షయ అలంకరణగా నీకు ఉంటుంది. అందులో ఒకటి దేని మనస్సు ఒక అలంకరణగా మార్చబడిద్దంట. చూడండి, చెప్పి దేవుడు అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇదే మాట యాకోబు తన పత్రికలు రాశాడు, పేతురు తన పత్రికలు రాశాడు. దేవుడు అహంకారులు ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నువ్వు కృప పొందుకునే స్థితిలో ఉన్నావా? దేవుడే నేను ఎదిరించే స్థితిలో ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావు? నాలో ఉన్న దీనత్వాన్ని బట్టి దేవుడు నాకు కృపనిస్తున్నాడు అన్న స్తోత్రం చెప్పండి. ఇన్నాళ్ళ ఆత్మీయ జీవితంలో దీనత్వం సంపాదించలేదా? దీనత్వం తెలుసుకున్నాను కానీ ప్రదర్శించట్లా. అహంకారం వదులుకుందాం అనుకున్నాను కానీ పోవట్లా. ఇంతేనా బాధ? రాత్రి ఈ అహంకారం గురించి ఇంకొన్ని మాటలు చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-17లో కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ కూడా ఏం మాటలు ఉంటాయంటే దేవునికి ఇష్టం లేని అంటే కొన్ని మాటలు చెప్తాడు. అందులో మొదటిది ఏంటంట, యెహోవాకు అసహ్యములైనవి 6 గలము. ఎన్ని గలవు? 6 గలము. 7 ఆయనకు హేయములు. అసహ్యమైన 6 ఉన్నాయి, 7 హేయములు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటో చూడు, అదేమనగా అహంకార దృష్టి. చాలు, అదొకటి చాలు. అదేంటిదంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ లిస్ట్ లో ఉంది ఏంటి? ఆయనకి అసహ్యమైనవి హేయమైనవి మొత్తం లిస్ట్ చెప్తున్నప్పుడు ఫస్ట్ది ఇదంత పెద్ద విషయం తెలుసా? ఆయన ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారం ఎదిరిస్తాడు. ఏమండి? ఎవరు కృప చూపిస్తాడు? దీనులు కృప చూపిస్తాడు. ఆయనకి అసహ్యమైన వాటిలో ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ది ఏంటిది? అహంకారం. దేవునికి అసహ్యమైనవి మన జీవితంలో పెట్టుకుని మిగతా ఏంటి? కలలాడు నాలుక, అంటే అబద్ధం చెప్పే నాలుక, నిరపరాధులను చంపే చేతులు. అంటే ఏంటంటే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చిత్రీకరించి బాధపరిచే, చంపడం అంటే ఇప్పుడు చంపాలండి, మానసికంగా చంపివేసే నిరపరాధులను చంపే చేతులు. దుర్యోచనలు మనం ఆల్రెడీ చూసాంగా, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేడు త్వరపడుకు పరిగెత్తే, ఇవన్నీ దేవునికి అసహ్యం. అట్లా ఫస్ట్ది మాత్రం అహంకారం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. నీ జీవితంలో దీనత్వం సంపాదించుకోవటానికి దేవుని వైపు చూడకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు. జాగ్రత్త. ఏం నష్టపోతావు? చూడండి, కొన్ని మాటలు చెప్తాను. అహంకారం వలన వ్యక్తిగత జీవితంలో నష్టం ఏంటంటే 4 పాయింట్స్ ఉన్నాయి. అహంకారం వలన వ్యక్తిగత జీవితంలో నష్టం ఏంటంటే ఫస్ట్ది బంధాల మధ్య ఎడబాటు. అందరూ చెప్పండి, ఏం జరిగింది? బంధాలు. మన దేవుడిచ్చిన కుటుంబ బంధాలు ఉన్నాయి చూడు. కుటుంబం అనేది లోకంలో గొప్ప వ్యవస్థ. చాలా గుర్తుపెట్టుకో. ఈ కుటుంబ బంధాలు అనేవి లేదా స్నేహ బంధాలు, ఆత్మీయ బంధాలు అనేవి అహంకారం వల్ల పాడైపోతాయి. ఎలాగో చెప్తాను ఇంకొంచెం ముందుకల్లా. 2వ పాయింట్, నేర్చుకునే తత్వం, నేర్చుకోవాలనే ఆలోచన లోపించింది లేదా పూర్తిగా నశించిపోయింది. దేని వలన? అహంకారం వలన. 3వ పాయింట్ ఏంటంటే వీళ్ళు నేను మళ్ళీ అన్నీ చెప్తాను, కంగారు పడొద్దు. మళ్ళీ ఈచ్ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్షమించరు, క్షమాపణ అడగరు. ఎందుకు? మళ్ళీ అహంకారమే కారణం. 4, మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్దాం. ఫస్ట్ది ఏంటిదంట? కొండ కాదు, బంధాల మధ్య ఎడబాటు. చూడండి, కుటుంబం అనేది గొప్ప స్వాస్థ్యం, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం. కుటుంబ వ్యవస్థ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఈ రోజున అనేకమైన కుటుంబ బంధాలు, అనురాగాలు, ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు విడిపోవడానికి, తగ్గిపోవడానికి, దూరం అవడానికి కారణం అహంకారమే. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా అమ్మా? ఒప్పుకుంటా అన్నప్పుడు నా గృహంలో నేను అహంకారంగా ఉండను అన్నోడు స్తోత్రం చెప్పాలి. గృహంలో అహంకారంగా ఉండట్లేదా? తెలిసేద్దాం అయితే అంతవరకు ఉండట్లేదు. అదే చూద్దాం. చూపిస్తా, కొన్ని విషయాలు చూపిస్తా. బంధాల మధ్య ఎడబాటు. ఈ బంధాల మధ్య ఎడబాటు ఇప్పుడు ఇంట్లో మీరు చాలా మంది, మేము ఇంట్లో మా కుటుంబం విషయంలో చాలా తగ్గించుకుంటున్నాం,
చాలా లోబడుతున్నావు ఏదో చెప్తున్నారు కదా. ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి మాటలు గుర్తుపెట్టుకోండి. కుటుంబం అనేది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. కుటుంబంలో నీకు అప్పచెప్పిన ప్రతి ఒక్క బాధ్యత గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఈ రోజు నువ్వు మాట్లాడడమైనా, కొట్టడమైనా, తిట్టడమైనా మూర్ఖంగా చేసేస్తున్నావేమో, కానీ నీకు ఇచ్చిన భార్యను బట్టి, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, వాటితో నీకున్న బంధమును బట్టి, జరిగిన క్రియలను బట్టి, గాయపరిచిన మాటలను బట్టి, చేష్టలను బట్టి నువ్వు అన్నిటికీ తోడు లెక్క చెప్పుకోవాలి. నా భార్యగా, నా ఇల్లేగా, నా పిల్లలేగా అంటే కుదరదు. అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. అంతా నాదేగా అంటలేదు. ఇంతటి చెప్పాను, నాదే కాదు, నీదంతే. ఇప్పుడు బంధాల మధ్య అడబాటుకి కొన్ని కారణాలు మీకు చెప్తాను. ఇవి ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నువ్వు ఇంట్లో యజమానుడు అనుకోండి, ఇంట్లో తండ్రివి, ఇంట్లో యజమానుడివి నీవే, పెద్దలకే నీవే. ఇంట్లో పిల్లలు, భార్య చెప్పే మాటలకు, చూడండి, మాటలకి, వారి ఫీలింగ్స్, ఎమోషన్, వారి భావాలకి విలువిస్తున్నావా? హలో, ఇంట్లో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో కాస్త చూడాలి, ఇక్కడ చూడాలి. నీ ఇంట్లో పిల్లలు ఉన్నారా లేరా? భార్య, వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తారు. నా భర్తేగా, నా తండ్రేగా అని కొన్ని మాటలు చెప్తారు. వారి మాటలకి, వారి భావాలకి విలువిస్తున్నావా? ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను కుటుంబ యజమానుడు కాబట్టి అందరూ నా మాట వినాలి. ఫైన్, వింటారు, కానీ వాళ్ళు చెప్తున్న మాట కూడా నువ్వు వినాలి. వాళ్ళ భావం, అసలు వాళ్ళు చెప్తున్న మాట కనుక వారికున్న ఫీలింగ్ ఏంటి, వాళ్ళకున్న ఎమోషన్ ఏంటి, వాళ్ళు దేని కొరకు మాట్లాడుతున్నారు, దేని కొరకు చెప్తున్నారు. నీకు ఒక కట్టుబాటు ఉంది, లేకపోతే మీ కుటుంబానికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి, ఫైన్, అంత బాగుంది. బట్ ఆవిడ చెప్పే మాట వినాలిగా. భార్య ఏం చెప్తుందో వినాలిగా. వినాలవుద్దా? చాలా కుటుంబాలు ఎట్లా ఉంటుందంటే, ఎంతసేపు వన్ వే ట్రాఫిక్. నేను చెప్పింది నువ్వు వినడమే, ఫైన్, కరెక్టే. దేవుని వాక్యం భర్తకు లోబడమని చెప్పింది, అంతేగాని భార్య చెప్తే శివు కూడా యుద్ధం చెప్పలా. అసలు ఇంటాకేసి పడకపోతే ఎట్లాగండి? వాళ్ళ యొక్క ఆలోచనను, వాళ్ళ యొక్క భావాన్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్ ఫస్ట్ విను, చూద్దాంలేను, సమయం వచ్చేదాకా ఆగమను. వాళ్ళ మాట నువ్వు ఎందుకు కాదంటున్నావు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జున్నుగాడు వచ్చాడు, 2 ఏళ్ళు పోయినాక స్కూల్లో ఏదో ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నారు అన్నారు. వాడికి నిమ్ము ఉంది, ఫర్ సపోజ్, లేదులే ఫర్ సపోజ్, వాళ్ళు తీసుకెళ్తే వాటర్ ఫాల్స్కే. ఇప్పుడు వాడికి మనం ఏం చెప్పాలి? కాళ్ళు డెరప్ కొడుతున్నాడు, ఇదంతా ఏమంటే వాడు అడిగాడు అమ్మాయి వెళ్తానని చెప్పని, నువ్వేం చెప్పాలి? వాడికి అడ్డం పట్టుకుని కూర్చోబెట్టి, నేను నిన్ను ఇంకో చోట తీసుకెళ్తా, ఇక్కడికి వద్దు, ఇక్కడికి వెళ్ళావంటే అయిపోతావు, ఎందుకంటే నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, చెప్పుకునే విధానం. బట్ మనం మాట్లాడుకునే విధానం ఎట్లా ఉంటుంది? మన వే ఎట్లా ఉంటుంది? వాడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి, వాడు క్లాస్మేట్స్ అంతా వెళ్తున్నారు కాబట్టి వాడు వచ్చి అడిగాడు. వాడికి చెప్పు, నీ వయసు వాళ్ళు వెళ్తున్నారు, నువ్వు అసలు అర్థం చేసుకోవాలి కదా భాష, వాడి బాధను అర్థం చేసుకో. నీ వయసు వాళ్ళు వెళ్తున్నారు నాన్న, వాళ్ళందరితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, అంతా బాగానే ఉంది, బట్ మన ఫైనాన్షియల్ మ్యాటర్ ఎట్లా ఉంది అన్న నీకు తెలియదు ఉంది, చెప్పు, నీ భావం నువ్వు చెప్పు. ఇప్పుడు ఊరుకో, నేను ఇంకొక రోజు తీసుకెళ్తాను, వాడికి నీవు వాడు కోల్పోతున్నందుకు నువ్వు వాడికి ఏమి ఇస్తావో చెప్పు. నువ్వు పెద్దోడి, వాడు చిన్నోడు కదా, అది భార్య అయినా బిడ్డలైనా, ఇక నాకు అధికారం ఉంది కదా అని చెప్పని అహంకారం ప్రదర్శిస్తే నీ మీద ఉన్న విలువ, ప్రేమ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అర్థమవుతుందా? చాలా మంది డల్గా ఉన్నారు, ఏంటో మరి వాళ్ళ. అయ్యా చక్కగా గాలి వేస్తుంది, ప్రశాంతంగా ఉంది, వినండి. అమ్మా నిద్ర వస్తుందా? జోలపాటు ఇక్కడ కాదు. చూడండి, భార్యతో ఈ మాట చెప్తున్నారా? ఇంట్లో తిని కూర్చునే దానివి నీకేం తెలుసు, సంపాదిస్తే తెలుస్తుంది. పంపిస్తే ఆవిడ సంపాదించింది. ఎందుకు డైలాగ్ వస్తుంది నీకు? పెళ్లి చేస్తున్నప్పుడు ఏం చేసుకున్నావు? చెప్పావు ఆ రోజున? ఏం చెప్పావు? ఖచ్చితంగా పని చేయాలి, నేను ఒక్కడిని ఈరోజు చెప్తున్నారండి చాలామంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులే చెప్తున్నారమ్మా, మరి 2 చేతులు సంపాదించుకోవాలి, రోజులు ఒకళ్ళు సంపాదిస్తే అయ్యే కావు, సంపాదించుకోవాలి, మరి నువ్వు డిగ్రీ ఏదైనా చదువుకున్నట్లయితే నీకు తగ్గ జాబ్ నువ్వు కూడా చేసుకుని మేము అనుమతి ఇచ్చేస్తామని ముందే అత్తవారింటి వైపు వాళ్ళు చెప్పేస్తారు. ఫైన్. కొంచెం వెనక్కి వెళ్తే, ఇంకొంచెం మనం ఇప్పుడు కాలం కాదు, ఇంకొంచెం ఒక 20 years 30 years బ్యాక్ వెళ్తే, పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని చేసుకున్నావు? ఒక భార్య వస్తే చాలు, ఒక తోడు వస్తే చాలు, వండి పెడితే చాలు, అంతేనా? బట్ మధ్యలో డైలాగులు ఎందుకు వస్తున్నాయి? ఏంటంట, ఇంట్లో తిని కూర్చొని నీకేం తెలుసు, నీకన్నా బాగా తెలుసు, నీకే తెలియదు కొన్ని విషయాలు.
ఇంకేంటంట సంపాదిస్తే, సరే ఆవిడ సంపాదన పంపించిన ఇంట్లో పని అంతా చక్కబెడితే నీకు తెలిసింది. చేయలేని తెలుసా ఆడవాళ్ళు చేసిన పని? మగవాళ్ళు చేసిన పని ఆడవాళ్ళు చేయగలరు తెలుసా? ఆటో తోలుతారు, బస్ తోలుతారు, లారీ తోలుతారు, ప్లేన్ తోలుతారు. ఈరోజు లోకో పైలట్స్ ఉన్నారు, ట్రైన్ నడుపుతారు, సైంటిస్టులు ఉన్నారు, రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు ఇల్లు చక్క పెట్టుకొచ్చినట్లు మగవాళ్ళు చక్క పెట్టరమ్మను చెప్పు. అవదా? అవును. మరి ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇది నీ అహం, ఇది నీ అహం. ఇలాంటి అవుట్పుట్లు నీ నోటి నుంచి వస్తున్నాయి, అదే అహం అంటే. వినాలి వినాలి, నా బాధ మీద వినాలి, మీ బాధ తర్వాత మీరు చెప్పుకుందిగా. చూడండి నెక్స్ట్ డైలాగ్ ఏంటి? తెచ్చి పెడుతున్నా కదా, నోరు మూసుకొని కూర్చో. వీళ్ళేంటో నవ్వేసుకుంటున్నారు. అక్కడ మీ ఆయన లేడు, నువ్వు ఎంత నవ్వినా బయటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పు. కావాల్సినవి తెచ్చి పెడుతున్నాం కదా, తెచ్చి పెడితే నోరు మూసుకొని కూర్చో. నువ్వు రోబోట్ని తెచ్చుకుని పెట్టుకున్నావు ఇంట్లో, మరేంటి? కావాల్సింది తెచ్చి పెడతాను కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అడగొద్దు, అప్పు ఏం చేసావు అడగొద్దు, రూపాయి ఏం చేసావు అడగొద్దు, ఎక్కడి నుంచి తెస్తున్నావో, ఎక్కడ కడుతున్నావో, శాలరీ ఎంత వస్తుందో, శాలరీ పెళ్ళాం కాకపోతే ఎవడో చెప్తావు? ఎవరికి చెప్తావు? ఏంటి పురుషాధిక్యం? నాకు అర్థం కాదు. దేవునిలో అందరూ సమానమే. భార్యను భర్తకు లోబడమని చెప్పిన మాట వాస్తవమే, కానీ భర్తను రుబాబ్ చేయమనలా, ప్రేమించమన్నాడు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తే ఈ మాటలు నోటి నుంచి ఎందుకు వస్తాయి? అది అహం. ఈనాడు డైలాగ్ ఇది. కావాల్సి తెచ్చి పెడుతున్నాను కదా, తిని కూర్చో. నువ్వు అనేయడం తేలికి, వినే ఆ మాటలో హృదయానికి ఎంత గాయం కలిగిస్తాయి. భర్త దగ్గర నుంచి భార్య ప్రేమ కోరుకునేది, భార్య దగ్గర నుంచి భర్త ప్రేమ కోరుకుంటాడు. ఏమండి, రివర్స్లో మాట్లాడిన మాటలే, నీ మాటల్లో నాహము ఎదుటి వ్యక్తి హృదయాన్ని గాయపరిచింది. ఆ మాటలే ఎడబాటుని తీసుకొస్తాయి. ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. ఇది ఒకటి చూడండి. నువ్వు మానమని నేనెందుకు మానతాను? చేసేదే ఉన్నాయి డైలాగులు. ఇప్పుడు నీకు ఇంతకు ముందు ఏదో అలవాటు ఉంది మీ ఇంట్లో, ఆడబిడ్డగా. ఇప్పుడు ఇటు వెళ్దాం, ఆడపిల్లగా నీ ఇంట్లో ఏమో నేర్చుకుని వచ్చావు, మగపిల్లడు ఇంటికి వచ్చావు. ఇక్కడ కొన్ని కట్టుబాట్లు మారుతాయి, ఇక్కడ కొన్ని పద్ధతులు మారుతాయి, ఇక్కడ కొన్ని అలవాట్లు మారుతాయి. ఇప్పుడు వచ్చి నీకు చెప్పారు, ఇదిగో మా ఇంట్లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగ ఉంటుంది, ఇలా వేసుకో. మా ఇంట్లో వాళ్ళకి రీల్స్ చేస్తే నచ్చదు, ఆపి. వీళ్ళు అంటారు, నువ్వేమైనా చెప్పు, ఈ చెప్తే విన్నాం. ఏమంట? నువ్వు మానవంటే నేనెందుకు మానతాను? మరి ఎవడు చెప్తే మానతావు? పక్కనోడు చెప్తే మానతావా? మరి ఎవడు చెప్పాలి నీకు? నీ భర్తగా చెప్పాల్సింది, నీకు ఇది వద్దు, మా కల్చర్లో లేదా మా ఇంట్లో మా ఊర్లో మాకు ఈ పద్ధతి ఉండదు, మాకు ఈ విధానం ఉండదు, మాకు అలవాటు ఉండదు, కాబట్టి మా కుటుంబంలో నువ్వు ఇలాగ నెట్టుకు రావాల్సిందే, నువ్వు ఇలాగ మార్చుకోవాల్సిందని చెప్పని నువ్వు మానేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఎవరు చెప్పేది నీకు? ఎవరు చెప్తారు నీకు? ఇప్పుడు నీ భర్త చెప్తుంటే నిజంగా నీ కుటుంబ గౌరవాన్ని, నీ భర్త గౌరవాన్ని, నీ అత్తింటి గౌరవాన్ని కాపాడాలని ఆలోచన బిడ్డవైతే నువ్వు మానుకుంటావు. ఈ ఎక్స్ట్రా అహం ప్రదర్శించు. ఇది అహం. నువ్వు చెప్తే నేనెందుకు మానుతానా? మరి ఎవరు చెప్తే మానుతావు? కొంతమంది భర్తలు కూడా, అయ్యా పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు, నువ్వు ఇంకా ఎట్లా ఉంటున్నావు, నువ్వు అవి మానేస్తే బాగుండు. నువ్వు చెప్పేదంటే నువ్వు చెప్తే నేనెందుకు మానుతా? చెప్పచ్చవులే. మరి ఎవరు చెప్పాలి? ఈ మాటలన్నీ కూడా అహముతో కూడుకున్న మాటలు, ఉత్తమ మాటలు కాదు. అవి బయటకు ఎందుకు వస్తున్నానంటే అహం అలా మాట్లాడేస్తుంది. దీనికి నేను జవాబు చెప్పేదేంటి, వీడికి నేను జవాబు చెప్పేదేంటి, వీడికి పెళ్ళైన కొత్తలో బాగుంటారండి, నా భార్య అంతటి లేదు, నా భర్త అంతటి లేదు, అంత బాగానే ఉంటుంది. కొంచెం గడిచే కొద్దీ కొన్ని తెలిసే కొద్దీ, కొన్ని లోటుపాట్లు తెలిసే కొద్దీ ఆ లోపాన్ని ప్రేమతో కప్పిపుచ్చుకుంటూ రాక, ప్రేమ దోషాలను కప్పిద్ది కదా, కప్పుకుంటూ రాక అక్కడ అహం బయటకు వచ్చింది. వాళ్ళ అన్సాటిస్ఫాక్షన్ బయటకు వచ్చి అహంతో ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతారు. స్తోత్రం చెప్పు. ఇంకా చూడు, ఇదో డైలాగు. నా తప్పు లేకుండా నేనే కరెక్ట్ ఉందా భార్యాభర్తల మధ్య? నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్. అమ్మా స్తోత్రం చెప్పు. కొంతమందికి ఉంటుంది,
నేనే కరెక్ట్. ఏం కరెక్ట్ నువ్వు నా తలకాయ? చూడండి, భార్య భర్త గొడవ అయింది. సాధారణంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కాస్త అలిగేస్తారు కదా. ఒకటి గుర్తుపెట్టుకుని, నీ పుట్టింట్లో ఉన్నట్టు సాగినట్టు అత్తింట్లో ఉండదు. అత్తిళ్ళు అలవాటు అయిపోతే మళ్ళీ పుట్టింట్లో కూడా ఉండలేవు. తెలుసా మీకు? వెళ్ళిన కొత్తలో నీ పుట్టింట్లో ఉన్నట్టు, నీ పుట్టింట్లో సాగినట్లు అత్తింట్లో సాగదు. బట్ ఎప్పుడైతే నా ఫ్యామిలీ అని ఓన్ చేసుకున్నాక నీ పుట్టింటికి వెళ్ళి ఉండాలన్నా 4 రోజులు ఎక్కువ ఉండలేవు. మళ్ళీ పరుగున వచ్చేస్తావు. ఇలాంటి సందర్భాల్లో అహం మూలంగా బ్రేక్ వస్తే, బంధాల మధ్య బ్రేక్ వస్తే అలిగేసి వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఇప్పుడు ఈ మహారాజు ఉంటాడు ఇంట్లో, వాడికి వచ్చేది నీ పెళ్ళం వెళ్ళిపోయింది కదరా తెచ్చుకోరా అని చెప్పారంటే, నేను ఎందుకు వెళ్ళాలి? మరి ఎవడు వెళ్తాడు? పక్కన వెళ్తాడా? ఏం మాట్లాడతారు అర్థం కాదండి కొంతమంది. దేవుడిచ్చిన బంధం, దైవికంగా నువ్వు ఒక ప్రమాణం చేసావు, కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎవడో చెప్తారు దానికి ఎంత పొగర్రా, నేను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నీకు చెప్పండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతారండి. ఎవరు పర్ఫెక్ట్ చెప్పు, నువ్వు పర్ఫెక్టా? ఆడదే అంటాడు, నేనే కరెక్ట్. ఆ తల్లి ఇంటికాడ కూర్చుని ఎవరో ఒకళ్ళు అసలు భర్త కూడా కదా, ఎవడో అమ్మా ఇలాంటి పంతాలు ఉండకూడదమ్మా, ఆడపిల్ల పుట్టిన దగ్గర ఉంటే మంచిది కదమ్మా, వెళ్ళిపో నీకు మంచిదని అంటే, నీకేం తెలుసు, అసలు అది కరెక్టే కాదు, నేనే కరెక్ట్. ఇద్దరూ కరెక్ట్ అయితే విడిపోయేందుకు కూర్చున్నారు? ఆడికి వాడే కరెక్టో, నీకు నువ్వే కరెక్టో. ఇద్దరూ కరెక్ట్ అయితే విడిపోయేందుకు కూర్చున్నారు? అదే అహం. సర్లే అమ్మా వెళ్దామని అంటే, వాడు వచ్చి బతుకులాడితేనే, క్షమాపణ చెప్తేనే, ప్రమాణం చేస్తేనే, ఇక ముందు నుంచి నా ముందు వంగి దండాలు పెడతాను ప్రమాణం చేస్తేనే, నేను చెప్పిన దానికల్లా నుంచుంటాను అంటేనే ఎన్ని రూల్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు వీడికన్నా ఇల్లురా తెచ్చుకోవాలంటే ఆడది దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? ఎంత ఉండాలి? జీవితాలు నాశనం అయిపోయి అంత ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది మీకు చిన్న విషయాలు కనిపించవచ్చు, కానీ కుటుంబాలు పాడైపోయేది ఇక్కడే. ఈ చిన్న మాటలతో మొదలయ్యి పెద్ద యుద్ధాలు అయిపోతాయి. ఆ వచ్చిన ఆహాన్ని నా భర్త దగ్గర నేను అహం ప్రదర్శిస్తున్నానేంటి, నా భార్య దగ్గర నేను అహం నా కుటుంబం, నా బిడ్డలు అనే ఆ మనసు నీకు రాకపోతే బంధాలు అనేవి దూరం అయిపోతూ ఉంటాయి. స్నేహితుల మధ్య అయినా అహం వస్తే, చుట్టరికాల్లో బంధువుల మధ్య అయినా అహం వస్తే, ఆత్మీయుల మధ్య అయినా అహం అడ్డొస్తే, నేనే మొదలు ఎందుకు మాట్లాడాలి, నేనే మొదలు ఎందుకు క్షమాపణ చెప్పాలి, నేనే మొదలు ఎందుకు విష్ చేయాలి, నేనే మొదలు ఎందుకు అడగాలి? ఏమండి, పోయినసారి అక్టోబర్కి దసరా పండుగ వచ్చింది కదా. దసరా పండుగ టైంలో అక్కడ 3 రోజులు క్యాంప్ పెడితే పార్వతీపురం వెళ్ళాను నేను. చిన్నవి కొన్ని మ్యారేజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాకి నేర్చుకుంటాకి అప్పుడు వెళ్ళాను. నేను 29th నైట్ ఎక్కాను, 30కి వెళ్ళాం, 30 ఆఫ్టర్నూన్కి వెళ్ళాము. 30 నైట్ అక్కడ ఉన్నాను. ఫస్ట్ నా బర్త్డే. ఏమైందనంటే అక్కడ బర్త్డేలకు ఎత్తాలంటే ఆ సంఘాల్లో కుదరు, ఆ పాస్టర్ గారు అలౌ చేయరు, ఆ నోరు ఎత్తకూడదు, నేనేం మాట్లాడలేదు, ఏదో కొత్త బట్టలు పట్టుకెళ్ళని కట్టేస్తాను అడుగుతున్నాను. ఏమైంది, పొద్దున్నే ఎప్పుడో వాట్సాప్ ఆన్ చేశాను, అందులో కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఆ మెసేజ్లో ఇప్పుడు మా మరదలు మెసేజ్ పెట్టింది, హ్యాపీ బర్త్డే బావా అని చెప్పాను. పెట్టినప్పుడు ఏంటో అది అంటే అందరికంటే ముందు పెట్టింది, వెనక్కి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది వాట్సాప్లో. ఈ పైన నాటికి రిప్లై ఇచ్చాను, టైం అయిపోయింది, మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి, ఆ రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ కాసిన మెసేజ్లు వచ్చింది, వెనకబడిపోయింది. విషయం ఏంటి, అసలు నేను ఇంటికి వెళ్ళేదాకా రిప్లై ఇవ్వలేదు, వెళ్ళి పలకరిద్దండి మాట్లాడట్లేదు, ఏదన్నా అడుగుతుంటే చెప్పట్లేదు అంటుంది. ఇట్రా అప్పుడు తెలియాలిగా, అప్పుడు ఏంటి అత్త అని చెప్పి మాట్లాడితే, అది హ్యాపీ బర్త్డే చెప్తే నువ్వు మెసేజ్ రిప్లై ఇవ్వలేదంట. నేను చూసుకోలేదనంటే, కాదు నువ్వు వాళ్ళకి ఇచ్చావు రిప్లై, మీ చెల్లికి ఇచ్చావు, మీ తమ్ముడికి ఇచ్చావు, వాళ్ళకి ఇచ్చావు, నాకే ఇవ్వలేదు. మాట్లాడట్లేదండి. ఇప్పుడు నువ్వే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? నువ్వా మంచిదానివి, మిగతా వాళ్ళు అమ్మా వదిలేస్తావు, వదలం. అదే చెప్పేది నేను, వదలరు. ఇది సరదాగా కొంతవరకు ఉంటే సరదాగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆడికి బాధ అనిపించాలని సరదా కొన్ని ఉంటే, కొన్ని ఈ విషయాల్లో అంటే ఇది కాదు, ఇలాగా పంతానికి పోతారు.
ఇగోకి పోతారు, చాలా దూరం వెళ్ళిపోతాయి. ఎన్ని సిల్లియే చిన్నయ్యే వదిలేస్తావు. కానీ ఇలాంటి విషయాలే వాళ్ళకు వందనాలు చెప్పారు, మాకు వందనాలు చెప్పలేదు, వాళ్ళని పలకరించారు, మమ్మల్ని పలకరించలేదు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారు, మాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ ఫోటో దిగమని మమ్మల్ని దిగమని, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వదిలేస్తావా? ఇప్పుడు వదిలేస్తావా? వదలో. అదే చెప్తున్నా, చిన్న వాటిలో మనకేమనిపించదు, విలువను వదులుకోవద్దు అనుకుని చూడు. నేను అద్దుకుండి కదా, నేను తగ్గదు. అహం బంధాల మధ్య ఎంతో దూరాన్ని తీసుకొస్తూ ఉంటుంది. నా మాట చాలా జాగ్రత్తగా విను. నీ కుటుంబంలో ఏం జరిగినా అది కుటుంబంలో ఉన్నంత వరకు, నీ కుటుంబంలో ఏం జరిగినా నా కుటుంబమేగా, నా పిల్లలేగా, నా భర్తేగా, నా భార్య అనుకున్నంత వరకు నీ బంధాలు బలంగా ఉంటాయి. నీ కుటుంబం బలంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఏ కుటుంబం నీ కుటుంబం జోలికి రాకుండా ఉంటుంది. నీ కుటుంబమే ముక్కలైపోతే చెప్పనా, కలిసి ఉన్న కుటుంబం చూస్తే భయపడతారు, విడిపోయిన కుటుంబం చూస్తే చులకన అయిపోతారు. అంటే వాళ్ళకి లోకమైపోతాం. ఏది బెటరు? వాళ్ళకి లోకమైపోవడం, వాళ్ళకి వాళ్ళ చేతిలో బలహీనలుగా కనపడడం బాగుంటుందా? మన కుటుంబాన్ని బట్టి మంచి కుటుంబం రా, బలమైన కుటుంబం రా, అమ్మో వాళ్ళ ఆయన అంటే అది ఊరుకోదు, వాళ్ళ ఆవిడ అంటే వాడు ఊరుకోడు. అరే నీ ఐక్యతలు చూసి వాళ్ళు భయపడడం మంచిదా? ఏది బాగుండాలి? ఎలా ఉంటున్నావు? అది బాగుండాలి. బట్ బాగుంటున్నామా? ఉండలేకపోతున్నాం. ఒకసారి మన క్రియలను, మన కుటుంబంలో ఎంతవరకు అహాన్ని అడ్డు పెట్టుకుంటున్నామో, బంధాలను ఎంతవరకు బాధ పెట్టుకుంటున్నామో చూసుకుందాం. అందరి దగ్గర తప్పులు జరుగుతాయి. నా తప్పు లేకుండా అనమాక. నీ తప్పు ఉంటుంది, ఎదుటి వ్యక్తి తప్పు ఉంటుంది. నీ తప్పున్నా నువ్వే తగ్గు, ఎదుటోడి తప్పున్నా నువ్వే తగ్గు. పర్లా, మన ఆత్మీయలో తగ్గితే తప్పేమీ లేదు. బంధం కాపాడుకోవడం కావాలి. నీ తప్పు లేకపోయినా నువ్వు తగ్గు. ఎందుకు తగ్గుతున్నావంటే చేతకా కాదు, బంధానికి విలువిచ్చి తగ్గుతున్నావు. హల్లెలూయా. నీకు ఎక్కినా ఎక్కపోయినా గొప్ప సత్యం అది. బంధానికి విలువిచ్చి నువ్వు తగ్గు. ఒక రోజున వాళ్ళకి అర్థమైద్ది నువ్వు ఎంత తగ్గావో, ఒక రోజున నీ కుటుంబానికి అర్థమైద్ది నువ్వు ఎంత ఓర్చుకున్నావో, ఆ రోజున వాళ్ళు మునుపు నీ మీద చూపించిన ఏదో నామకార్థపు ఆ ఆత్మీయత ప్రేమ కంటే కూడా రెట్టింపు చూపిస్తారు. ఖచ్చితమైనది. ఎంతకాలం? ఒక కాలం. ఎంత చెప్పలేం కరెక్ట్గా సమయం నీ ఎక్కడ చెప్పను. బట్ నీ కుటుంబం కోసం నీ తప్పు లేకపోతే నువ్వు తగ్గు. వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ఒకటి వచ్చినప్పుడు నీ విలువను వాళ్ళు నీకు రెట్టింపు ఘనతను విలువను ఇస్తారు. ఆమేన్. అహంకారము బంధాల మధ్య అడబాటును తీసుకొచ్చింది. తర్వాత విషయం ఏంటి? ఈ అహంకారుల బాధ ఏంట్రా బాబు అని అంటే, అంతా నాకు తెలుసు, ఎవ్వరు నాకేం చెప్పక్కర్లేదు. తిప్పి కొడితే 16 ఏళ్ళు ఉండవు వాడికి, తిప్పి కొడితే 25 ఏళ్ళు ఉండవు. వాడే డైలాగ్ ఏంటి? నాకెవడో చెప్పక్కర్లా, నాకంతా తెలుసు. ఎక్కడి నుంచి? కుడి చేత తినాలి నీకు అట్ట తెలుసు? వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేసుకోవడం నీకు అట్ట తెలుసు? షర్ట్ వేసుకోవడం ఎలాగ తెలుసు? ప్యాంట్ వేసుకోవడం ఎలాగ తెలుసు? అన్నం తినడం ఎలాగ తెలుసు? నీకు ఎలా తెలుసు? ఇవన్నీ పుట్టుకతో తెచ్చుకున్నావా? కాదు. నీ బాల్యం నుంచి నీకు ఊహొచ్చే వరకు వారి చేతుల్లో మోసిన వారు మాటలు అని రమ్మాను అమ్మారు అమ్మారు నేర్పినవారు, వివరం నేర్పినవారు, పద్ధతి నేర్పినవారు, జ్ఞానం నేర్పినవారు ఎందరో ఉంటే బతుక్కొచ్చావు. ఏంటి మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలుసు అని. ఏం తెలుసు నీ బతుక్కి? సముద్రపు చుక్కలో 1000 వంతు కూడా నీకు తెలియదు. సముద్రం అంత ఉంటే అందులో ఒక చుక్కలో 1000 వంతు కూడా నీకు తెలియదు. ఈ లోకపు జ్ఞానం ఏ విషయం గురించి కూడా నీకు తెలియదు. నీ ఎంత చూసుకుని సముద్రం అనుకుంటున్నావు. జాగ్రత్త. వీళ్ళకి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. నా బ్రెయిన్ ఆల్రెడీ ఫుల్ చెత్తతో, అహంకారంతో. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, ఒక స్టోరీ చెప్తా. చూడు, వెనక్కెళ్ళావా? యోబు గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం నోట్ చేసుకోండి. రిఫరెన్స్ ఇది. ఇతరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఇదిలా పెట్టు. జ్ఞానులు, ఈ జ్ఞానులు ఎక్కడ నేర్చుకున్నారంట? అదే చెప్తున్నా. ఈరోజు నీ కలిగి ఉన్న జ్ఞానం అంతా కూడా నేర్పించాల్సిందే. నీ ముందుటి వాడు వయసులో చిన్నవాడైనా జ్ఞానంతో నీకంటే పెద్దవాడు, వాడు నేర్పించాల్సిందే.
నేర్పించిన సంగతి ఇక్కడ ఇవ్వబడినాడు, ఆ సంగతులు మీకు చెప్తాను అంటున్నాడు. ఫైన్, అది పక్కన పెట్టేస్తే, బట్ జ్ఞాని ఎట్లా అయ్యో, ఎవడో ఒకటి దగ్గర నేర్చుకుంటే అయ్యో. ఇక్కడ నేర్చుకున్న వ్యక్తి పితరులాగా నేర్చుకున్నాడు. అవునా కదా? స్తోత్రం చెప్పు. నువ్వు ఈరోజు ఇప్పటి వరకు తెలుసుకునే విషయాలు నేర్చుకుంటేనే ఆయన నాకు అన్నీ తెలుసు అంటున్నావు. నీకు అన్నీ తెలుసనే ఈ నీ మనసు ముందుకు వెళ్లకుండా, అప్డేట్ అవ్వకుండా, లేదా ఈ నైపుణ్యాలు సంపాదించకుండా నేను ఇక్కడ ఆపేస్తా. జాగ్రత్త, అక్కడితో ఆపేస్తాయి. మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా నిరంతరము కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అందులో బాగా అని చెప్పారు, మరి ఎంతవరకు నేర్చుకుంటారో నాకు తెలియదు. లోకంలో సాంకేతికత గురించి, పనిలో నైపుణ్యాల గురించి, దేవునిలో జ్ఞానపు విషయాల గురించి తెలుసుకుంటా, నేర్చుకుంటా, ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేడు. ప్రపంచంలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో, ఎన్ని సెక్టార్స్ ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్నో ఉన్నాయి. మనం తిప్పి కొడితే ఒక లాంగ్వేజ్ దాటి రాదు, అన్నీ తెలుసు అంటాం. తిప్పి కొడితే నువ్వు చేసే పని గురించి తప్ప రెండో పని గురించి రూపాయి కూడా తెలియదు, అన్నీ తెలుసు అంటావు, ఎవడు చెప్పక్కర్లేదు అంటావు. ఏమైపోతావు? చాలా సందర్భాల్లో కాస్త వయసుకు వచ్చిన తర్వాత పెద్దలు చెప్పే మాటలు ఎక్కవు, కానీ ఆ పెద్దలు నేర్పించ కాబట్టి అక్కడ దాకా వచ్చే సత్యం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాకా వచ్చింది నువ్వు, ఇంకా ముందుకు పోవాలన్నా ఆ పెద్దలు చెప్పే మాటను పట్టుకోవాల్సిందే. నాకంతా తెలుసు అంటానికి ఎప్పుడు కూడా లేదు. టెక్నాలజీ ఇప్పుడు విపరీతంగా మారిపోతుంది. చూడండి, ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? అర్థమవుతుంది కదా? ఈ వ్యక్తి ఎవరో కదండి, మన ఇండియా తరపున ఫ్రీడమ్ ఫైట్ చేసిన భగత్ సింగ్ గారు అనమాట. ఆయన గురించి ఒక స్టోరీ, నాకు మ్యాటర్ అక్కడ పెడతాక అవకాశం లేదు, బట్ మీకు ఇమేజ్ ప్రకారం చూపిస్తాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన తిరుగుబాటును బట్టి, ఆయన చేసిన ఉద్యమాన్ని బట్టి, కొన్ని తీర్పులను బట్టి ఆయనకి ఉరిశిక్ష అనేది అమలు చేశారు. కొన్ని రోజుల తర్వాత 1 తారీఖున ఆయనకి ఆ ఉరిశిక్ష వేస్తారు. అంటే ఆ తీర్పుకు ముందు, తీర్పు తర్వాత కూడా జైల్లో గడిపాడు. ఈయన గడుపుతున్నప్పుడు ఏం చేసేవాడు అంటే, ఆ జైల్లో ఉన్న అధికారులతో బుక్స్ తెప్పించుకుని చదువుతూ ఉండేవాడు. కొన్ని రకాల సాంకేతానికి సంబంధించినవి, చరిత్రకు సంబంధించినవి, దేశాల చరిత్రకు సంబంధించినవి ఎన్నో బుక్స్ తీసుకుని చదువుతూ ఉండేవాడు. నేను అన్నాను, మరి ఏ జాబ్కి వెళ్తానికి? ఆల్రెడీ ఆయన ఉరిశిక్ష చేశారు. చేసిన ఉద్యమాన్ని బట్టి వాళ్ళు పట్టుకున్నారు, జైల్లోనే ఉన్నాడు. బయటకు వస్తాడు, తెలియక ముందు బుక్సే పట్టాడు, తెలిసినాక బుక్సే పట్టుకుని కూర్చున్నాడు. ఎందుకు? ఏ జాబ్కి వెళ్తానికి? జాబ్కి వెళ్ళటానికి కాదు. నేను ప్రతిరోజు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే వ్యక్తిగానే ఉండాలి, ప్రతిరోజు విషయాన్ని తెలుసుకునే వ్యక్తిగానే, జ్ఞానం సంపాదించుకునే వ్యక్తిగానే ఉండాలనే తపనతో ఆయన చదివేవాడు. ఒకసారి ఈ చదువుకునే క్రమంలో ఏం జరిగిందనంటే, ఆ రోజు వచ్చింది, మరణశిక్ష వేయాల్సిన రోజు అక్కడ వచ్చింది. వచ్చిన రోజున ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆల్రెడీ ఆయన ఒక రష్యాకు సంబంధించి ఒక విప్లవకారుడు, లెనిన్ అనేదో పేరు ఉంటుంది, వ్లాదిమిర్ లెనిన్ ఏదో పేరు ఉంటుంది. ఆయన యొక్క చరిత్ర చదువుతున్నాడంట ఆ రోజున. ఆయన చదువుతుంటే ఈలోపు టైం అయిపోయింది అని చెప్పని ఆయన దగ్గరికి, ఇదిగో టైం అయింది, నిన్ను రావాలి, ఈ రోజు అయిపోయింది. టైం కూడా వాళ్ళకి ఉరిశిక్ష వేసేటప్పుడు వాళ్ళకి పర్టికులర్ టైం పెడతారండి. ఆ టైం అయింది రమ్మని చెప్పని అధికారి వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు అంటాడు, నాకు 1 నిమిషం సమయం కావాలి. ఏం కావాలి? ఎందుకు కావాలి? ఆయన చెప్తాడు, ఇప్పుడే ఒక ఉద్యమకారుడిని కలుసుకున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, 1 నిమిషం ఆగండి అంటాడు. తెలుసుకుని ఏం చేస్తావు? కాదు, అసంపూర్ణంగా మిగిలిపోకూడదు ఆ విషయం. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనకి ఈ ఆరాటం ఉబలాటం ఎక్కడ ఉంటుందో చెప్పనా? సీరియల్స్ విషయంలో, సినిమాల విషయంలో, వెబ్ సిరీస్ల విషయంలో, ఆ తర్వాత ఏం జరిగిపోయిందా తెలుసుకోవాలని తపన ఉంటుంది తప్ప, లోకములో ఉన్న జ్ఞానము గురించి, చరిత్రలో ఉన్న విషయాల గురించి, వస్తున్న సాంకేతికత గురించి తెలుసుకోలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారు. నీ అహం, నాకు అన్నీ తెలుసు, చాలు, బతికేస్తాను, ఈ జాబ్ చాలు, ఈ జ్ఞానం చాలు, జాగ్రత్త చాలు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు చూడు, ఎన్ని జాబులు పోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఏమండి, టీసీఎస్లో కూడా జాబులు తీసేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలో జాబులు చేస్తున్నారు.
ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోతారు. వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు అప్డేట్ చేయకపోతే వాళ్ళు అవుట్డేట్ పడిపోతారు. కాబట్టి నేర్చుకోవడం చేయాలి. ఇలాంట వాళ్ళని నుంచోబెట్టి జరిగిన మ్యాటర్ అంతా చదివినాక చక్కగా బయలుదేరి ఆ శిక్షణ అనుభవించడానికి వెళ్ళాడు. ఈయన యొక్క జీవితం, ఆయన బైబిల్ చదవలేదు, ఆయన బైబిల్ సంబంధించిన బుక్స్ చదవలేదు. కానీ ఆయన ఉద్దేశాలు ఇక్కడ మీకు చెప్తున్నాను. చావు ముందున్నా కూడా నేను ఇంకొక సంగతి తెలుసుకునే చనిపోవాలనే తపత్రయమో, నేర్చుకోవాలనే తపత్రయమో ఈ మనిషిలో మనకి ఇక్కడ కనిపించింది. అలాగైతే దేవుని బిడ్డలమైన మనము ఇంకో సంగతి చెప్పనా, నువ్వు దేవునిలో గడుపుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కొత్త తలంపులు, కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుందా? మీ సంగతి నాకు తెలీదు. ఒకసారి చెప్పేసిన వాక్యం మళ్ళీ చెప్పడాకే నాకు మైండ్ రాదు, ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ ఇక్కడ చెప్పింది మరి ఎక్కడన్నా దేవుడు ప్రేరేపిస్తే చెప్పాల్సి వస్తే చెప్తానేమో తప్ప, ఒకసారి ఒక వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ అదే మాట నాకు చెప్పడానికైతే ఇష్టం రాదు. దేవుడి దగ్గర ఎప్పుడూ ఒక కొత్త తలంపు కొరకు, దేవుడి దగ్గర ఎప్పుడూ ఒక కొత్త మాట కొరకు నేనైతే తపన పడుతూనే ఉంటాను. మీ సంగతి నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ చెప్పిందే చెప్తే మీరు ఎందుకు కూర్చుని ఉంటారండి? బాబు చెప్పిందే చెప్తున్నాడు, బురదనేస్తున్నాడు. ఒకసారి ఒక పెద్ద ఆయన వయసు అయిపోయింది, పాస్టర్ గారు వయసు అయిపోయిన తర్వాత 90 దాటిపోయిన వయసు అయిపోయింది. ఆ సంఘంలో వాళ్ళు అనుకుంటుంటే వింటున్నాను ఏమని, ఆయన ప్రతి ఆదివారాల్లో 3 సబ్జెక్టులు తిప్పి మాట్లాడతారు. ఎందుకంటే కొంచెం వయసును బట్టి అయిపోయింది. బట్ వాళ్ళు గౌరవం ఇచ్చి వింటున్నారు. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడ్డాడు, ఇన్నాళ్ళు మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని అందరూ కాపాడ్డాడు అని చెప్పని గౌరవం కొద్ది వింటున్నారు. బట్ దేవుని దగ్గర ఒక కొత్త మాట దొరుకుతుంది, ఒక కొత్త విషయం దొరుకుతుంది. కొత్తదంటే ప్రతిసారి కొత్త విషయం అని కాదు, దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట నాకు దక్కుతుంది అనే నేర్చుకోవాలనే తపన వాళ్ళకైతే కనపడలేదు నాకు. స్తోత్రం చెప్పు. నువ్వు ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు దేవుడి దగ్గర అయితే ఒక విషయమో, అయితే నా లోపమో ఏదో ఒకటి నేర్చుకోవాలనే వస్తున్నావా? నాకు కనబడి వెళ్తే గుర్తు పెట్టుకుని వారం అంతా నీ కోసం ప్రార్థన చేస్తాను వస్తున్నావా? పరిశుద్ధమా అండి? నిన్నే అడుగుతున్నా, ఎందుకు వస్తున్నావు? మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సంగతులు నేర్చుకోకుండా వెళ్ళిపోతే, లోకంలో సంగతులు నేర్చుకోకపోతే ఎంత నష్టపోతున్నారు. దేవుని సంగతులు నేర్చుకోకపోతే జాగ్రత్త. మనం ఎప్పుడూ కూడా కొత్తది నేర్చుకుంటానికి అహం అడ్డుపడిపోద్ది. అహం అనేది నీకు అన్నీ తెలుసు, ఏం చేయక్కర్లేదని చెప్పాను. నువ్వు అహానికి పోకు, నీకేం తెలీదు, నువ్వు చిన్న పిల్లల కంటే అత్యంత జ్ఞానం తక్కువ అనుకో, అప్పుడు ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం నీకు దొరికింది. అహము నేర్చుకునే విషయంలో నిన్ను ఆ నేర్చుకునే తప్ప నన్ను నాశనం చేసేస్తుంది. తర్వాత విషయం, 3వ మాట ఏంటి? క్షమించరు, క్షమాపణ. ఈ అహంకారం కలిగినోడు ఎలాంటి వాడు అంటే, ఎవడన్నా తప్పు చేస్తే ప్రపంచంలో వాడి పట్ల అదే అంటే ప్రపంచంలో ఇదే మొదటి తప్పు అన్నంతగా అటు పక్కన వ్యక్తిని చూస్తారు. బయటపడంగానే అందరికీ కూడా ఉంటుంది. ఎవడన్నా మన పట్ల ఒక తప్పు చేస్తే నా పట్ల తప్పు చేస్తాడా ఎక్కడ లేని పంతం పట్టు కూర్చుంటారు. ఒకసారి చూడు, మీరు పొరపాటు చేసినప్పుడు తప్పును అంగీకరించి క్షమాపణ అడగలేరు. వాళ్ళు తప్పు చేశారనుకో, నా తప్పే, వాడికి అహం ఉంది, వాడు ఎందుకు చెప్తాడు నా తప్పే అని? వాడు తప్పు చేసినప్పుడు నా తప్పే క్షమించండి అనే మాట అడగలేడు, అహం అడ్డు వస్తుంది. అలాగే ఇతరులు తప్పు చేసినప్పుడు వాడిని అంత సులభంగా క్షమించలేరు. చిన్న సమస్యలు కూడా అలాగే ఉంటాయి. చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మార్చేస్తారు. నా మాటలు మీకు అర్థమైనాయా? ఈ 2 క్వాలిటీస్ నీలో లేవా? ఉన్నాయా లేవా? కొన్నిసార్లు బహు తీవ్రంగా ఉంటాయి. అది జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోద్ది, అది జరిగిపోయి 15 ఏళ్ళు అయిపోద్ది. వాడు అక్కడ కూర్చునే మాట్లాడతాడు. అసలు ఆ రోజున నువ్వు ఏం చేసావు? ఆ రోజున ఏ రోజున కాలగర్భంలో కలిపిన ఏదో రోజు ఎన్నిసార్లు ఎందుకు 10 సార్లు తెస్తావు బయటికి? నువ్వేం తప్పులు చేయవా? వాళ్ళ దృష్టిలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. గుర్తుపెట్టుకో, మిస్టర్ పర్ఫెక్ట్లు, మిస్సెస్ పర్ఫెక్ట్లు ఇక్కడ ఎవరు కూడా లేరు. మనం అందరం లోపాలు కలిగిన జీవితాలు జీవిస్తున్నాం. మనం తప్పు చేసినప్పుడు అవును నా తప్పే చెప్పడం గొప్ప. అన్నాడు, చెప్పే కదా. కొన్నిసార్లు తప్పు లేకపోయినా బంధం కాపాడుకుంటాకైనా ఆ మాట చెప్పడం గొప్పే. 2, ఎదుటోడు తప్పు చేసినప్పుడు నేను మనిషిని, వాడు మనిషి తప్పు చేయింది ఎవడో, అయింది అయిపోయిందిలే పోనేండి, సమాధాన పడడం దీనుల లక్షణం. సమాధాన పడకపోవడం అహంకారుల లక్షణం. నువ్వు దీనుడువా, అహంకారివా?
మాట్లాడాలి. చెప్పవా ఏదో. ఇప్పుడు చూడు, సొలొమోను ఒక మాట అంటాడు. 1వ రాజుల గ్రంథం 8:46 సొలొమోను ఒక మాట అంటాడు. గుర్తుపెట్టుకో విషయం. నీ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది పాపం చేయకుండా జీవించే వాళ్ళు ఉంటారనిపించేది. బట్ ఈ మాట దినవృత్తాంతంలో ఉంటుంది, రాజుల గ్రంథంలో ఉంటుంది. పాపము చేయని వాడు ఒక్కడకో లేడంట. కానీ మనం ఏం చెప్తాం చెప్పనా? పక్కనోడి పాపాల గురించి మాట్లాడతాం, పక్కన వాడి తప్పుల గురించి మాట్లాడతాం. కాదు, మొదట నీలో ఉన్న తప్పులేంటో నువ్వు చూసుకో. ఎదుటివాడు తప్పు చేసిన వాడిని క్షమించే మనసును కలిగి జీవించు. నీలో ఉన్న అహము ఈ రెండింటికి ఒప్పుకోకపోతే చాలా నష్టపోతావు. జాగ్రత్త. అహం ఒప్పుకోనేవద్దు. ఒకను చూపిద్దాను చూడు. వీడు ఎవడో తెలుసా? వీడు యూదులకు ఒక రాజు. ప్రవక్త వెళ్ళి నిన్ను గురించి, నీ రాజ్యం గురించి దేవుడి మాటలు చెప్పాడయ్యా అని చెప్పని దేవుడు చెప్పిన మాటలు రాసుకుని రాజు దగ్గర తీసుకెళ్తే వాడు 3-4 పేరాలు చదవనిస్తాడు. చదవనిచ్చా ఏం మాటలు అని చెప్పని చలికాలం వాళ్ళు వీటిని ఏమంటారు, వేసుకుంటారు కదా ఆ కుంపట్లో, ఈ చేతిలో లాగేసుకుని కోసందులో పడేస్తాడు. ఎందుకో చెప్పనా? దేవుడు నీ గురించి మాటలు చెప్పాడు అన్నప్పుడు అందులో తప్పులు చదువుతూ ఉన్నాడు అందరి ముందు. నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు. వీడు అహంకారి కదా, వాడు ఒప్పుకోట్ల. ఈరోజు ఇదే ప్రాబ్లం. మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్, వెళ్ళేటప్పుడు అంతే పర్ఫెక్ట్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎన్నో విషయాలు తప్పులు దేవుడిని ఎదురు పెడుతున్న అహంకారం దేవుని వాక్యాన్ని వ్యర్థమయ్యేలా కాళ్ళదనుకునేలా చేస్తుంది. జాగ్రత్త. స్తోత్రం చెప్పు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నేను దోషిని అని ఒప్పించబడలేకపోతున్నావా? అవును నా తప్పే అని ఒప్పించబడలేకపోతున్నావా? అవును నా పొరపాటే ఒప్పించబడలేకపోతున్నావా? ఇలా చేయకూడదు, కరెక్టే, నేను చేస్తున్నాను, తప్పే ఆ మాట చెప్పలేకపోతున్నావు అంటే నిన్ను అహం వెలుబడి చేస్తుంది. దేవుని వాక్యం దగ్గరే నువ్వు తగ్గకపోతే ఇక నిన్ను ఎవడో ఎక్కడ కంట్రోల్ చేయలేడు. జాగ్రత్త. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడే అవును ఇవి నాలో ఉన్న లోపాలే, తప్పిదాలే అని నువ్వు చెప్పలేకపోతే నిన్ను ఎక్కడ ఎవడో కంట్రోల్ చేయలేడు. జాగ్రత్త. ఈ సగటు ఎక్కడ ఉందంటే ఇర్మియా గ్రంథం 36:23. ఏం జరిగిందంటే నేను చెప్పిందే ఉంటది. కాదమ్మా, యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపట్లో ఉన్న అగ్ని చేత బొత్తిగా కాలిపోయిన కానీ రాజైనను ఈ మాటలన్నిటిని విన్న అతని సేవకులు ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. ఏం చేయాలంట? కనీసం దేవుని మాట్లాడినప్పుడు భయపడాలి. పాత నిబంధనలో వస్త్రం చింపుకుంటే ఇప్పుడు మనం హృదయాన్ని చింపుకోవాలి, పాపి హృదయాన్ని చింపుకోవాలి, సంతాపాన్ని వ్యక్తపరచాలి. అయ్యో ఎలా క్రీస్తు రక్తంలో కడగబడింది, నేను ఎలా ఉండవలసిన వ్యక్తిని ఎలా ఉన్నానని చెప్పని వాక్యము పుట్టించిన పశ్చాత్తాపాన్ని బట్టి మనము ఒప్పుకోవాలి. ఏమన్నా కనబడుతుందా అంటే నాకైతే కనపడలేదు. మరి మీ లోపల ఏమని జరుగుతుందో తెలియదు. కానీ అహంతో వచ్చి అహంతో వెళ్ళిపోతున్నావేమో. చూడు ఇంకొక సంఘటన, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25:16. ఇక్కడ ఇంకొక సంఘటన ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రవక్త వచ్చి అక్కడ యెహూదా అనే రాజు, ఇక్కడ అమజ్యా అనే రాజు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడంట? నీలో తప్పుంది, నీలో అవిధేయత ఉందని చెబితే అహంకారం ఏం చేస్తాడు తెలుసా? ఈ పని చేస్తాడు. వాడిని చెప్పనివ్వడు, తిరుగుబాటు చేస్తాడు, ఎదురు తిరుగుతాడు. ఇక్కడ స్వయాన రాజు ఒక ప్రవక్తను అంటాడు, నేను నిన్ను చంపనేలా. చంపేస్తారంట. స్తోత్రం చెప్పు. ఇది మీరు ఎక్కడ చూస్తారంటే 16-25 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల్ని కనుక నుంచోబెట్టి ఏదైనా తప్పుల గురించి మాట్లాడుతుంటే వాడిని నువ్వు కొట్టలేదులే కానీ తిన్నుని కొడతా ఉంటాడు. నా తప్పును నువ్వు చెప్పొద్దు. ఆ వాడేం చేశాడు రాజు? అక్కడ వాక్యం అంతా తీసుకెళ్ళి అగ్నిలో పడేశాడు. వీడేమంటున్నాడు? నేను చంపుతా. ప్రవక్త అంటాడు, సరే నీ కర్మ నువ్వే అనుభవించు, నేనేం చేయను అని చెప్పి నూరుకుంటాడు. చూడండి ఏమంటున్నాడు రాజు? నేను నిన్ను చంపేస్తా. ఎందుకు? తప్పును చెప్తున్నావు కాబట్టి. ఈ రోజున ఖండించి గద్దించి సరిచేసే బోధ అక్కర్లేదు. మేము ఎలాగైనా ఉండని, నువ్వు వచ్చి యెహోవా నేను దీవించునుగా కానీ పలికెళ్తే మాకు బాగుంటుంది. ఈ ఒక్కడిని చూపిస్తానండి, వీడు మంచి పని చేస్తాడు. ఈ రాజు మాత్రం
సేవకుడు వచ్చి నాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందయ్యా అని చెప్పినప్పుడు, అమ్మో ఇంత గొప్ప మాటలు పాటించగా మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి అని చెప్పి వస్త్రాలు చింపుకుంటాడు. ఇలాంటి పశ్చాత్తాపం నీలో ఉన్న అవిధేయతను దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి నువ్వు పొందుకునే వ్యక్తిగా మార్చబడాలి. మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయ్యా మా అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను ప్రేమించి తన రక్తంలో కడిగి సంఘంలో కూర్చోబెట్టి నీ జీవితము మరింత శ్రేష్టమైనదిగా, యోగ్యమైనదిగా ఆయన రూపంలోనికి మార్చబడేందుకే నిత్యము సేవకుల ద్వారా నీలో ఉన్న అవిధేయతను నిత్యము బయటకు తెస్తున్నప్పుడు ఎప్పుడు ఏ చెప్తారని ఆ అహంకారంతో కూడిన తిరుగుబాటు నీలో పనిచేస్తే జాగ్రత్త, ఇది మంచిది కాదు. కానీ ఎప్పుడైతే విన్నావు అవును ఎలా జీవించాల్సింది ఎలా జీవిస్తానని చెప్పని పశ్చాత్తాపడ్డావా, దేవుని కృప నీకు దక్కింది. ఇలా పశ్చాత్తాపడి కన్నీరు కాసినందుకు ఈ రాజుకు దేవుడు వాగ్దానం చేశాడు, 4వ తరం చూసేవారు నువ్వు చచ్చిపోవని చెప్పి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. చూడండి రిఫరెన్స్ ఎక్కడంటే 2వ రాజుల గ్రంథము 22:11. రాజు ఆ మాట్లాడినప్పుడు ఏం చేస్తారంట, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. అయ్యా అమ్మ వినాలి, ఇక్కడేమో కొందరు నిద్రపోతున్నారు, కొందరేమో పగలంతా ఏదో చేసి వచ్చారు, మరి అలసిపోయి కనపడుతున్నారు. దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు నీలో ఉన్న బలహీనతను చూపిస్తున్నాడు. నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు ఏవి, సరి చేసుకుంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుతావో, ఏవి సరి చేసుకుంటే ప్రభు ఇంకో నిన్ను దీవించి నిన్ను తన చిత్తంలో ముందు నడిపిస్తాడు. ఆ మాటలు ఆ లోపాలు నీకు చెప్తున్నప్పుడు నువ్వు వాటిని వింటూ ఇలాంటి పశ్చాత్తాపాన్ని కనపరచాలి. అయ్యో ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక నేను ఎంత అహంకారంగా జీవిస్తున్నాను, ఎంత దురాలోచనతో జీవిస్తున్నాను, ఎంత పిరిగితనంతో జీవిస్తున్నాను. నీ నా ముందే ఆడవక్కర్లా, వాటి నీ అంతరంగంలో జరగాలి. నీ ఒంటరి ప్రార్థనలో దేవుని ఎదురు నీ హృదయాన్ని ఖచ్చితంగా చింపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం పడి డొల్లాడమని చెప్పట్లా, బట్ నీ అంతరంగంలో అది రావాలి, ఆ మెత్తను మనసు రావాలి. వాళ్ళిద్దరూ ఉన్నారే కాలదనుకున్నారు దేవుని మాటని, ఒకటి ఏకంగా దేవుని సేవకుని చంపేస్తాను నువ్వు మాట్లాడితే అని చెప్పదు అన్నాడు. నీకు చెప్పేవాళ్ళు ఉంటుంది ధన్యత, నేర్పించేవాళ్ళు ఉంటుంది ధన్యత, తప్పుదిద్దేవాళ్ళు ఉంటుంది ధన్యత, నేను పర్ఫెక్ట్ చేయాలనుకునే వాళ్ళు అలాంటి బోధ దొరకడం ధన్యత. అది నాకు వద్దు అనుకుంటున్నావంటే నువ్వేమైపోతావో జాగ్రత్త. అహంకారము నిన్ను దేవుని ఎదుట కూడా తప్పులు ఒప్పుకోకుండా క్షమాపణ కోరకుండా ఆపేస్తుందంటే మనుషుల మధ్య నువ్వు ఎంత కఠినంగా ప్రవర్తిస్తావో, మనుషుల దగ్గర నువ్వెంత ఎలా చెప్పాలి, ఆ వర్డ్ నాకు రావట్లా, దుర్మార్గంగా ప్రవర్తిస్తావో, మనుషుల యొక్క తప్పులు నువ్వెంత ఖండితంగా నువ్వెంత తప్పుగా ఎంచుతావో, నీ తప్పులను ఎంత ఇదిగా దాపెట్టుకుని సమర్థించుకుంటావో, ఇది నీ యొక్క ఆత్మీయతకు నీ ఆత్మీయతకు నష్టం, దేవుని ఉగ్రతకు కారణం. ఏంటిది? పశ్చాత్తాపడలేదా క్షమాపణ దేవుని దగ్గర తప్పుదలను బట్టి కోరుకపోవడం. అహంకారం ఏం చేస్తారంటే ఏమి చెప్పు, అందరూ అట్లాగా ఉన్నారు, ఈ విషయానికి ఏం కాదు, ఇది తప్పేనా, ప్రతి తప్పేనా, అన్నీ తప్పేనా. అహంకారం నుంచి వచ్చే మాటలు అలా ఉంటాయి. ఎట్టాగే చెప్తాడు, అన్ని తప్పులే చెప్తాడు, అన్ని లోపాలే చెప్తాడు. మరి ఏం చెప్పాలి? నువ్వు చెప్పు నేను చెప్పాలి. కొంచెం చెప్పిన దాంట్లో ఎక్కడ పాస్ అయ్యావో చెప్పు. కొన్ని మాటలన్నా ప్రతివారం నీది ఎదురు తెచ్చిపెడుతున్న వాక్యం ఎక్కడ పాస్ అవుతున్నావో చెప్పు. అవునప్పుడు నీ అంతరంగంలో పశ్చాత్తాప రావాలి, కానీ ఆ విముఖత, ఆ తిరుగుబాటులో రాకూడదు. అదే అహంకారం, ఆ నిర్లక్ష్యమే అహంకారం. 3వ మాట. 4వ మాట చూడు, మానసికంగా అహంకారులకు ఎప్పుడూ ప్రశాంతం ఉండదు. మానసికంగా అహంకారులకు ఎప్పుడూ కూడా ప్రశాంతం. నేను ముగిచేస్తాను. 3 మాటలు ఏం చెప్పుకున్నాను చూడండి. బంధాల మధ్య ఎడబాటు వచ్చింది. ఎందుకు వచ్చింది ఎడబాటు? అహంకారం ఆ కుటుంబంలో ఉన్న భావాలకు విలువ ఇవ్వడు. అహంకారం బంధాలను విడదీసింది. 2వ మాట ఏంటి? వీడికి ఏం నేర్చుకోడు, అక్కడే అవుట్డేట్ అయిపోతాడు, ఎందుకు పనికిరాడు, నేర్చుకోవడానికి ఇష్టపడ్డావు, అందా నాకే తెలుసు అంటాడు. ఏం తెలుసు నీకు? తెలియదు. అహంకారి నేర్చుకుంటానికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డావు. ఇంకా తర్వాత ఏం చేస్తాడు? కోర్రు ఆడు ఆడు ఎవరిని క్షమించడు. సొలొమోను లాంటి రాజే దేవాలయం ప్రదర్శన చెప్తున్నాడు, పాపం చేయని వాడు ఎవరు లేడు కదా ప్రభువా, నీ దగ్గరకు పోతే అందరిని క్షమించాయి అంటున్నాడు. దేవుడిని నువ్వు క్షమించాలి కానీ నువ్వు ఎవరిని క్షమించవు, అందరిని బిగబట్టు కూర్చుంటావు. అది అహంకారం. ఆఖరిగా నేను కంటిన్యూ చేస్తా, అయిపోలే 2-3 పాటలు ఉంటాయి. ఇక్కడ ఈ రోజుకి ఆఖరి మాట, అహంకారికి మానసికమైన ప్రశాంతత ఉండదు. ఎందుకు ఉండదు అయ్యానంటే వాళ్ళలో ఉన్న అహంకారం ఎప్పుడూ కూడా ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ వారిని మించి జీవించమని నేర్పించింది. ఈ పోల్చుకుని బతుకు వాడికి నెమ్మది ఎప్పటికి కూడా
ఇవ్వదు. ఒకసారి చూడు, అహంకారులు ఎప్పుడు పోల్చుకుంటూ వారికంటే తామే గొప్ప కనిపించాలి అనే తపంతో ఉంటారు. ఈ నిరంతర పోరాటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన గురవుతూ ఉంటారు. స్తోత్రం చెప్పు. ఈ ఇది ఎక్కడి దాకా వచ్చేసింది అని అంటే, ఈ పోల్చుకుని వారికంటే గొప్ప కనిపించాలనేది మనుషులు ఎక్కడి దాకా వచ్చేస్తున్నారంటే, ఇతరులు కట్టుకున్న వస్త్రాల దగ్గర, అలంకరణ దగ్గర, ఇంటి దగ్గర మాత్రమే కాదు, ఈ రోజున సంఘాల దగ్గర కూడా అలాగే వచ్చేసింది. మందిరం వాళ్ళకంటే బాగా కట్టాలి. ఏమండి, క్రిస్మస్ వచ్చిందంటే స్టారు వాళ్ళకంటే పెద్దది పెట్టాలి, వాళ్ళకంటే ఎక్కువ బాంబులు వేల్చాలి, వాళ్ళకంటే ఎక్కువ భోజనాలు పెట్టాలి. ఎక్కడి దాకా వచ్చేసింది ఇది? ఇప్పుడు వాడికంటే నువ్వు ఎక్కువ చేయకపోతే ఏమైంది నీ ప్రాణానికి? ఊరుకోదు. 30 మంది సంఘస్థులు వాళ్ళే అంత చేసినప్పుడు 50 మంది మనం ఎంత చేయాలి? ఎందుకు చేయాలి నువ్వు? పోలిక, అహంకారం ఎప్పుడు కూడా ఒకడికంటే పైన ఉండాలని చెప్పిన వాడు అహం వాడి కిందకు ఉండవద్దు కదా, వాడు అహం వాడికంటే తక్కువ ఉండవద్దు కదా. స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు నేను అంటున్నాను, మనం ఏం చేస్తామంటే పిల్లల్ని టూ మచ్ ప్రెస్ చేస్తాం. ఏ విషయంలో? రిజల్ట్స్ విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, వాళ్ళ సామర్థ్యం విషయంలో. వాళ్ళని చూడు, పోలుస్తాం. ఎప్పుడు పోల్చకూడదు పిల్లల్ని. వాళ్ళు పోలుస్తున్నారా పేరెంట్స్ని? పిల్లలు పోల్చుతారా పేరెంట్స్ని? వాళ్ళు పోల్చరే. మా అమ్మ హీరో, మా నాన్న హీరో అంటారు. నువ్వెందుకు పిల్లల్ని ఎవరితోనో పోలుస్తావు? పోల్చు మాకు. అది నీలో ఉన్న వాటి మీద రుద్దు మాకు. ఒత్తిడి తేమాకు పిల్లల మీద. నువ్వు నాశనం అవ్వకు, వాళ్ళు నాశనం చేయకో. ఆ ప్రెజర్ పెట్టమాకో. ఈ భయాలకి ఏం చేస్తున్నారు చెప్పనా? ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఏం చేస్తున్నారు చెప్పనా? రిజల్ట్స్ రాకముందే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా డాడీ సాటిస్ఫై అవ్వడం, మా మమ్మీ సాటిస్ఫై అవ్వదు, నాకు మార్కులు తక్కువే వస్తాయి. మనం చెప్పాను కదా, ఆ పిల్ల ఇలాంటి భయాలు పెట్టేసేసుకుని వాళ్ళ డాడీ సాటిస్ఫై అవ్వడానికి ఉందో, మరి వాళ్ళ మమ్మీకి ఇగో హట్ నీ పేరు పోయిద్ది అనుకో. ఏం పేరు పోద్ది? ఫెయిల్ అయ్యావు, ఏమైంది ఇప్పుడు? ఏమైంది? అలా చెప్పాలి పిల్లలకి. ఒకటే చెప్పాలి, చెప్పనా? పిల్లలకి ఎప్పుడు కూడా నీ ప్రయత్నం నువ్వు చేయి, రిజల్ట్ ఏమొచ్చినా దేవుడు చూసుకుంటాడు, నువ్వు బాధపడమాక. నిర్లక్ష్యంగా ఉండమని కాదు, చదువు సంజయం మానేసేసి ఫోన్లు చూసుకుంటూ కూర్చోమని కాదు. నువ్వు కష్టపడాల్సి వచ్చినప్పుడు నువ్వు కష్టపడేది కష్టపడు, రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు. నీకు వచ్చే రిజల్ట్కి నీ భవిష్యత్తుకి అసలు సంబంధమే లేదు. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ మార్కులే దేవుడికి అక్కర్లా. బాగుపడిన వాళ్ళందరూ, కోట్లు సంపాదించిన వాళ్ళందరూ మార్కులతోనే బాగుపడ్డారా? పిల్లలు రుద్దుమాకండి. అసలు వాళ్ళకి బాల్యమే లేకుండా పోతుంది. పోల్చమాక, నువ్వు పోల్చుకోమాక, ఇతరులతో పోల్చుకోమాక, ఇల్లును పోల్చుకోమాక, వస్త్రాన్ని పోల్చుకోమాక, జాబుని దేన్ని పోల్చుకోమాక. పోల్చుకుని వాడికన్నా చేయాలి, అది అహంకారం. వాడికన్నా ఎందుకు? నీరేందు నువ్వు చేయి. వాడికన్నా నీకెందుకు? నీ సమాజం నువ్వు వచ్చేయి. నిన్ను ఒక టార్గెట్ పెట్టుకుంటే నీకు మంచిది, కానీ నిన్ను మాదిరి పెట్టుకుంటే మంచిది. టార్గెట్ కూడా కాదు, నిన్ను మాదిరి పెట్టుకుంటే మంచిది. కానీ ఆడిని ఎవరినో టార్గెట్ పెట్టుకుని వాడికన్నా ఎక్కువ చేయి. నీకెందుకు వాడికన్నా ఎక్కువ? నీ సామర్థ్యం నువ్వు చేయి. స్తోత్రం చెప్పు. అహంకారం ఏం చేస్తా చెప్పనా? వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువే భక్తిలో కూడా చేయమనిద్ది, భక్తిలో కూడా చేయమనిద్ది. స్తోత్రం చెప్పు. ఆ తపనలో మానసికమైన ప్రశాంతత వాళ్ళకి ఉండదు. ఈ పోల్చుకోవడం, ఈ ప్రయాసపడ్డం, తపన పడతాం, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి అన్నిటి వల్ల వాళ్ళు తమ సామర్థ్యం ఏంటో దానిని ఆనందించడం మానేసేసి, దాన్ని మెరుగుపరుచుకోవడం మానేసి, ఒకరిని పోల్చుకుని వాళ్ళని బీట్ చేయాలని ఈ అహంకారపు చర్యలను బట్టి నష్టపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పు. కాబట్టి అహంకారము దేవుడు ఎదిరించే విషయము, అహంకారము దేవునికి అసహ్యమైన విషయము. అహంకారంతో నువ్వు బాగుపడేది ఏది ఉండదు. 4 విషయాల్లో నష్టపోతావు. ముఖ్యంగా మెయిన్గా ఈ ఇంట్రడక్షన్లో మనం 4 విషయాలు నష్టపోతావు. బంధాలు అహంతోనే పోగొట్టుకుంటావు. నువ్వు అహం వల్లే అవుట్డేట్ అయిపోతావు. కొత్త విషయాలు నేర్చుకోకుండా నీవు క్షమించవు, క్షమాపణ కోరక ఇంకా అవిధేయతతోనే, తీర్పుతోనే నింపబడతావు. ఆఖరిగా నీ బతుకుల ప్రశాంతతే ఉండదు. కాబట్టి ఈరోజు ఏ చోట్ల నువ్వు అహంకారం కలిగి జీవిస్తున్నావో ఆయా విషయాలు సరిచేయమని, నీలో ఉన్న దీనత్వం నాకు నేర్పు ప్రభువా అని, నీకు అసహ్యమైన నాలో నుంచి తీసివేసి నీకు ఇష్టమైన గుణలక్షణాలు నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ప్రార్థన సహాయం కోరితే తప్ప నీలో ఉన్న కొన్ని పోవు. మొత్తానికి ఏం చేయగల, కానీ పోవడానికి మాత్రం కష్టపడాలి. తెలుసా మీకు? దరిద్రమైన మన జీవితంలోకి వస్తానికి ఏం చేయక్కర్లేదు, వచ్చి నాకు పోగొట్టుకుంటే చాలా పెద్ద సమస్య.
కాబట్టి రాత్రి దేవుడిని అడుగు, దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన.